డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే గ్రామాలలో, పట్టణాలలో, సిటీ చౌరస్తాల్లో నిలబడి మార్గం చూపిస్తున్నట్లుగా ఉండే ఒక విగ్రహ ప్రతిమగా, రాజ్యాంగ నిర్మాతగా ఇంకా ఎన్నో విషయాలు మన మనసులో గుర్తొస్తుంటాయి. ప్రపంచంలో బుద్ధుడి తర్వాత అత్యధికంగా తన ప్రతిమా విగ్రహాలతో గౌరవించబడుతూ, ప్రపంచంలోని అన్ని దేశాల విశ్వవిద్యాలయ యూనివర్సిటీలలో ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చి, సోషల్ జస్టిస్ గా, ఫ్రీడమ్ ఫైటర్ గా, ఈక్వాలిటీ సింబల్ గా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా ఒక భారతీయుని కీర్తి ప్రపంచ అంచులను తాకుతుంటే మనం అర్థం చేసుకోలేని, ప్రపంచం అర్థం చేసుకున్న అంబేద్కర్ గారి గొప్పతనం ఏంటి? నేటికి ప్రపంచ దేశాలలో స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న విదేశాలలోని ప్రజలు అంబేద్కర్ గారి ఫోటో ప్లకార్డ్స్ ను పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారంటే అంబేద్కర్ గారిలో వారు చూసిన కోణం ఏంటి? 3 సంవత్సరాల చరిత్ర గల కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యార్థిగా చదివిన యూనివర్సిటీలోనే వరల్డ్ నెంబర్ 1 స్కాలర్ గా గుర్తించారంటే ఆయనలో ఉన్న ప్రతిభ ఏంటి? అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ 3 సంవత్సరాలలో ఆర్థిక శాస్త్రంలో 29 కోర్సులు, చరిత్రలో 11 కోర్సులు, సామాజిక శాస్త్రంలో 6 కోర్సులు, తత్వశాస్త్రంలో 5 కోర్సులు, ఆంథ్రోపాలజీలో 4 కోర్సులు, రాజనీతి శాస్త్రంలో 3 కోర్సులు, అలాగే డాక్టరేట్ సంబంధించి ఎకనామిక్స్ లో 4 డిగ్రీలు, డిఎస్సిలో 2 డిగ్రీలు, పిహెచ్డిలో 2 డాక్టరేట్లను సంపాదించారు అంబేద్కర్ గారు. నేటికి బారిస్టర్ ఎట్ లా యూనియన్ లో సభ్యత్వం కలిగిన వన్ అండ్ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాల అధినేతలు, ఆర్థిక, రాజనీతి శాస్త్రాల్లో స్కాలర్స్ ఆయన గొప్పతనాన్ని తమ పుస్తకాలలో, ఆర్టికల్స్ లో ఒక భారతీయుని గురించి వ్రాసుకున్నారంటే అలాంటి మహనీయుని జీవితాన్ని గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. మన దేశంలో ఆయన పుట్టుక నుండి చివరి క్షణాల వరకు అబద్ధాలను ప్రచారం చేస్తూ, ఒక వర్గానికి పరిమితం చేస్తూ, రాజ్యాంగ నిర్మాతగా ఎక్కువగా గౌరవిస్తున్నారని ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అలాంటి మహనీయుని జీవితాన్ని, త్యాగాలను, ఆయన నిర్దేశించిన లక్ష్యాలను మీకు చెప్పాలనే ఉద్దేశమే ఈ వీడియో. అసమాన విద్యావంతుడు, రాజనీతి కోవిదుడు, ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యుడు, న్యాయశాస్త్ర నిపుణుడు, దళిత చైతన్యమూర్తి, భాషా ప్రావీణ్యుడు, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కులకై తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. కుల వ్యవస్థలో కూరుకుపోయిన ఆనాటి చీకటి సమాజంలో ఉదయించిన నీతి సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జీవితం మనకు అర్థం కావాలంటే విదేశాలలో ఆయన జీవితాన్ని చాప్టర్ 1 గా, భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత చాప్టర్ 2 గా మనం తెలుసుకుందాం. చాప్టర్ 1 లో అంబేద్కర్ గారి యొక్క బాల్యం, ఆయన వివాహ దాంపత్య జీవితం, విదేశాలలో ఆయన ప్రయాణం, ప్రపంచ దేశాలలో ఆయనకు దక్కిన గౌరవం ఏమిటో చూద్దాం. అంబేద్కర్ గారి యొక్క బాల్యం. మన భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తూ వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న రోజులవి. దేశంలో కులం అనే మహావృక్షం యొక్క నీడలో బ్రతుకుతూ కొంతమంది మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. మనిషిని మనిషిగా చూడక, కులం అనే గోడలను కట్టుకుని, ఆచారం అనే మూఢనమ్మకాలతో బందీలై, మనిషిని తాకుతే మైల అంటుతుందని వెలివేయబడ్డ మహర్ కులంలో ఉదయించిన సూర్యుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 1891 ఏప్రిల్ 14న ఇప్పటి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్, భీమబాయి సక్పాల్ దంపతులకు 14వ సంతానంగా జన్మించారు అంబేద్కర్ గారు. భీమరావు తండ్రి గారు మనల్ని రూల్ చేస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్ లో ఆర్మీలో సుబేదార్ గా పనిచేసేవారు. మహారాష్ట్రలోని మహర్ కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అంబేద్కర్ గారి తరతరాల నుండి ఆర్మీలో సేవలందించేవారు. మహర్ కులస్తులు చరిత్రలో కొన్ని పేజీలను లిఖించుకున్నారు. మీకు అర్థం కావాలంటే 1818లో జరిగిన కోరేగావ్ యుద్ధం గురించి మీకు తెలియాలి. కోరేగావ్ యుద్ధం. భీమరావు అంబేద్కర్ గారి తాత ముత్తాతల వృత్తి సైన్యంలో ఆర్మీగా సేవలందించడం. ఆ సందర్భంలో బ్రిటిష్ ఆర్మీకి మహారాష్ట్రకు చెందిన పీష్వరాజులకు యుద్ధం జరగగా, పీష్వరాజుల చేతిలో బ్రిటిష్ సైన్యం ఓడిపోయి నిరాశలో ఉన్న సమయంలో మహర్ కులస్తులు అందరూ కలిసి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని అడగగా, బ్రిటిష్ రాజు సెలవుతో 1817, 1818లో కోరేగావ్ యుద్ధంలో పీష్వరాజులను ఓడించిన వారే అంబేద్కర్ గారి మహర్ కులస్తులు. అప్పటి నుండి వంశపారపర్యంగా సైన్యంలో సేవలందించేవారు. ఈ సైన్యానికి సుబేదర్ గా ఉన్నవారే అంబేద్కర్ గారి తండ్రి గారు రామ్జీ సక్పాల్. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో అంబేద్కర్ గారి తండ్రి గారు పనిచేయడం కారణంగా బ్రిటిష్ వారి స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం వచ్చింది అంబేద్కర్ గారికి. ఆ కాలంలో బ్రాహ్మణ సమాజం కొంతమంది ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే ఆ ఇంగ్లీష్ స్కూల్లో చదివేవారు. చదువుకునే ప్రాథమిక హక్కు ఆ రోజుల్లో ఉండేది కాదు. ఇలా చదవడానికి అవకాశం అందిపుచ్చుకున్న భీమరావు అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇంగ్లీష్ ఎల్ఫిన్స్టన్ స్కూల్లో చేరారు. అప్పటి నుండి అంబేద్కర్ గారికి అగ్ని పరీక్షలు మొదలయ్యాయి. బ్రాహ్మణ సమాజం. ఆ రోజుల్లో హిందువులంటే బ్రాహ్మణులు మాత్రమే. వారు చెప్పిందే శాసనం, వారు వ్రాసిందే చట్టం. బ్రాహ్మణులంటే దేవుడికి ప్రతినిధులని కొన్ని కులాలను తక్కువ కులాలుగా ముద్రవేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రులుగా తక్కువ షెడ్యూల్ కులాలుగా ముద్రవేసి అంటరాని వారిగా, అన్టచబుల్స్ గా ప్రజల్ని చూసేవారు. ఒకవైపు వ్యాపారం కోసం వచ్చి మనల్ని రూల్ చేస్తూ ప్రజలు నరకం చూస్తుంటే, మరొక వైపు తన దేశ ప్రజలనే అంటరాని వారిగా చూస్తుంటే అలాంటి అవమానం భరించే వారికి తెలుస్తుంది. ఆర్మీలో సేవలందించిన మహర్ కులస్తులను సైతం అంటరాని వారిగా చూసేవారు ఆ రోజుల్లో. ఆ కులంలో పుట్టిన వారే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
స్కూల్లో అంబేద్కర్ గారిని అంటరాని వారిగా ముద్రవేసి వేరు చేయబడ్డారు. అంటే అందరి పిల్లల్లాగా సంతోషంగా ఆడుకుంటూ చదువుకునే అవకాశం అంబేద్కర్ గారికి లేదు. అంబేద్కర్ గారి గుండెను తాకిన సంఘటనలేంటో చూద్దాం. అంటరాని వాళ్ళు ఇంటి నుండి గోనబట్ట తెచ్చుకొని క్రింద వేసుకొని కూర్చోవాలి. స్కూల్ అయిపోగానే దానిని వెంటనే తీసుకెళ్లాలి. ఎందుకు అనుకుంటున్నారా? స్కూల్లో ఆ నేల మీద కూర్చుంటే నేల మైల అంటుతుందని, అలాంటి నేలను ఎవరు తాకొద్దని. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు. ఒకరోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు సబ్జెక్టులో భాగంగా విద్యార్థులకు బోర్డు మీద లెక్కలు వ్రాసి జవాబు రాయమని తరగతి గదిలో ఉన్న విద్యార్థులను అడుగుతారు. విద్యార్థులు ఎవరికి సమాధానం రాకపోవడంతో తరగతి బయట కూర్చున్న అంబేద్కర్ గారు నేను చేస్తానని లోపలికి రావడానికి ప్రయత్నించగా తరగతి గదిలో విద్యార్థులందరూ ముక్తకంఠంతో వాడు బోర్డును ముట్టుకుంటే మేము వెళ్లిపోతామని అరుస్తారు. ఎందుకనుకున్నారా? అంటరాని వాడు మా తరగతి గదిలో నడుస్తే తరగతి గది వ్రాసిన బోర్డు మైల అంటుతుందని వారి అభిప్రాయం. చిన్నపిల్లల మనస్సులో అంత కఠినత్వం నింపారంటే సమాజంలో ఎలాంటి వివక్షత ఉండేదో మీ ఊహలకే వదిలేస్తున్నాను. నీటి కోసమైతే యుద్ధమే చేయాలి. ఆ అవమానం వర్ణించలేనిది. అంబేద్కర్ గారు నీరు త్రాగాలంటే అందరిలాగా సంతోషంగా వెళ్లి త్రాగే స్వేచ్ఛ లేదు. తరగతి బయట నిలబడి నీళ్లు కావాలని ప్యూన్ను అడిగితే అతడు వచ్చి నీళ్లను పైకెత్తి పోస్తే తాగాలి. ఒకవేళ స్కూల్ కి ప్యూన్ రాకపోతే ఆ రోజు అంబేద్కర్ గారికి నీళ్లు త్రాగే అవకాశం లేదన్నమాట. అందుకే అంబేద్కర్ గారు తన పుస్తకాలలో నో ప్యూన్ నో వాటర్ అని రాసుకున్నారు. అంబేద్కర్ గారి తల్లిగారు భీమబాయి సక్పాల్ 1896 డిసెంబర్ 20న మరణించారు. అంటే అంబేద్కర్ గారికి 5 సంవత్సరాల వయసులో ఆమెను చనిపోయింది. కుటుంబ భారమంతా తండ్రి రామ్జీ సక్పాల్ గారి మీదే పడింది. అంబేద్కర్ గారి వివాహ జీవితం. మన దేశంలో ఆ కాలంలో బాల్య వివాహాలు ప్రాచుర్యంలో ఉండేవి. అందువలన అంబేద్కర్ గారికి వివాహం చేయవలసి వచ్చింది. 1906వ సంవత్సరంలో 15 సంవత్సరాల వయసు గల అంబేద్కర్ గారికి 9 సంవత్సరాల వయసు గల రమాబాయి గారికి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించారు. అంబేద్కర్ గారు రమాబాయి గారి పెళ్లి ముంబైలో ఉన్న బైబుల్లా అనే చేపల మార్కెట్ షెడ్ లో అర్ధరాత్రి ఎవరి లేని సమయంలో మార్కెట్ మూసిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. అలా వివాహం చేసుకోవడానికి కారణం వారి ఇద్దరి కుటుంబ పరిస్థితులు. ఆ రోజుల్లో అంటరాని వారి పరిస్థితి ఈ సందర్భం అద్దం పడుతుంది. రమాబాయి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ప్రతి విజయంలో ప్రతి ఓటమిలో ఆయనను ముందుకు నడిపిన త్యాగశీలి. అంబేద్కర్ గారు జీవితం మొత్తం చదువులకై విదేశాలలో ఆమెకు దూరంగా ఉన్న ఆయన మీదే ధ్యాస శ్వాసగా బ్రతికిన మహనీయురాలు. 5గురు పిల్లల్ని అంబేద్కర్ గారి కుటుంబాన్ని కూడా పిడకలు అమ్ముకుంటూ ఆమె ఆరోగ్యాన్ని కుటుంబానికి ఆయువుగా పోసి ఒకవైపు దారిద్ర్యం, మరొక వైపు ఆమె అనారోగ్యం. అంబేద్కర్ గారి ఆలోచనలతో జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి. అంబేద్కర్ గారికి తండ్రిలా గైడ్ చేస్తూ, తల్లిలా పోషిస్తూ, స్నేహితురాలిగా అనుక్షణం వెన్నంటూ నడిపించిన ఆమె ధైర్యం నేటి తరానికి స్ఫూర్తి. 1935 మే 27 ఆమె చనిపోయే చివరి క్షణంలో కూడా అంబేద్కర్ గారికి తన గమ్యాన్ని గుర్తు చేసిన మహనీయురాలు. అంబేద్కర్ గారిని కంటికి కాపాడిన ఆ తల్లికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ఇలా అంబేద్కర్ గారి వివాహ దాంపత్య జీవితం అందమైన కన్నీటి జీవితం అని చెప్పవచ్చు. ముంబైలో వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ తన చదువును కొనసాగించారు అంబేద్కర్ గారు. వివాహమైన తర్వాత సంవత్సరం అనగా 1907లో మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు అంబేద్కర్ గారు. ఆ రోజుల్లో మహర్ కులస్తుల్లో ఇంగ్లీష్లో రాణించిన వారు అంబేద్కర్ గారు అవ్వడంతో ఆ విజయాన్ని మహర్ సమాజం బహిరంగ సభ నిర్వహించి కమ్యూనిటీ ప్రజలందరూ సంతోషంతో వేడుక చేసుకున్నారు. 1912వ సంవత్సరంలో బాంబే యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో BA పట్టా పొందారు అంబేద్కర్ గారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం చేయుటకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో అకౌంటెంట్ గా, ప్రిన్సిపల్ గా ఉద్యోగం చేశారు అంబేద్కర్ గారు. కొంతకాలం నాన్నకు దూరంగా తన మామతో కుటుంబంతో జీవనం కొనసాగించారు అంబేద్కర్ గారు. సంవత్సరం తిరగకుండానే 1913లో ఫిబ్రవరి 2న తండ్రి రామ్జీ సక్పాల్ గారు అనారోగ్యంతో చనిపోయారు. ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు. ఒకవేళ ఉన్నత స్థితిలో ఉన్నవారికే, వారికి తెలిసిన ఆయుర్వేదంతోనే కాలం గడిపేవారు ఆనాటి ప్రజలు. తండ్రి మరణంతో కుటుంబ భారం మరీ ఎక్కువైంది. అలాంటి బీద పరిస్థితుల్లో అంబేద్కర్ గారికి అదృష్టం గైక్వాడ్ షాయాజిరాజు రూపంలో వచ్చింది. ఆ రోజుల్లో గైక్వాడ్ సంస్థాన షాయాజిరాజు శూద్రులకు, అతిశూద్రులకు పై చదువులకై స్కాలర్షిప్ ఇస్తానని ప్రకటించారు. ఆ విషయం తన స్నేహితుడైన మరాఠా కవి ద్వారా తెలుసుకున్న అంబేద్కర్ గారు షాయాజిరాజు దగ్గరికి వెళ్తాడు. తనతో మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే అంబేద్కర్ గారికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన రాజుగారు స్కాలర్షిప్ ఇస్తానని ప్రకటించారు. భారతదేశంలో మొదటిసారిగా స్కాలర్షిప్ రూపంలో రిజర్వేషన్లు అమలు చేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ ది రిజర్వేషన్ గా మనం పిలుచుకుంటాము. అంబేద్కర్ గారు పై చదువులకై ప్రయాణం.
బరోడా గైక్వాడ్ స్కాలర్షిప్ తో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. 300 సంవత్సరాల చరిత్ర గల కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలో నేటికి చదువులకు మహావృక్షం లాంటిది. కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ గారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. తన మాతృదేశంలో వెలివేయబడ్డ జాతిగా, అంటరాని వానిగా, కుల వివక్ష, వర్ణ వివక్షతో నిత్యం అవమానించబడ్డ అంబేద్కర్ గారికి కొలంబియా యూనివర్సిటీ స్వేచ్ఛా ప్రపంచంలోనికి అడుగుపెట్టినట్టయింది. అంబేద్కర్ గారికి కొలంబియా యూనివర్సిటీలో పూర్తి స్వేచ్ఛనందించింది. కొలంబియా యూనివర్సిటీలో నీటి కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తరగతి గదిలో అవమానాలు లేవు. తక్కువ జాతి అని చూసే చూపు లేదు. అంటరాని వానికి ఇంత చదువు అవసరమా అనే వారు ఎవరూ లేరు. సంవత్సరంలో ఒకే కోర్సు చదవాలనే రూల్ లేదు. చదివే సత్తా ఉంటే ఎన్ని కోర్సులైనా చేయవచ్చు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అంబేద్కర్ గారు. కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్. కొలంబియా యూనివర్సిటీలో 24 గంటల సమయాన్ని 18 గంటలను చదవడానికే, పుస్తక పఠనానికే కేటాయించారు అంబేద్కర్ గారు. 18 గంటలు క్యాంపస్లోనే ఉంటూ గ్రంథాలయంలో పనిచేస్తూ చదువును కొనసాగించారు. న్యూయార్క్లోని రోమన్ లైబ్రరీ మరియు క్యాంపస్ లైబ్రరీలోనే ఎక్కువగా కాలం గడిపేవారు అంబేద్కర్ గారు. అమెరికాలో ఉన్న 3 సంవత్సరాలలో 2000 పుస్తకాలను సేకరించారంటే ఆయన డెడికేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే. అందుకే బయట ఆహారం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అవ్వటంతో క్యాంపస్ లో మాత్రమే అంబేద్కర్ గారు భోజనం చేసేవారు. కొలంబియా యూనివర్సిటీలో 1913 నుంచి 1917 వరకు 3 సంవత్సరాల చదువును మొదటి స్కాలర్షిప్ తో కొనసాగించారు అంబేద్కర్ గారు. కొలంబియా యూనివర్సిటీలో ఉన్న 3 సంవత్సరాలలో అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రంలో 29 కోర్సులు, చరిత్రలో 11, సామాజిక శాస్త్రంలో 6 కోర్సులు, తత్వశాస్త్రంలో 5 కోర్సులు, ఆంథ్రోపాలజీలో 4 కోర్సులు, రాజనీతి శాస్త్రంలో 3 కోర్సులు, అలాగే ఎకనామిక్స్ లో 4 డిగ్రీలు, డిఎస్సిలో 2 డిగ్రీలు, పిహెచ్డిలో 2 డాక్టరేట్లను సంపాదించారు అంబేద్కర్ గారు. కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ గారికి దక్కిన గౌరవం. విద్యార్థిగా చదివిన యూనివర్సిటీలోనే ఆ యూనివర్సిటీ ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చారంటే ఒక భారతీయునికి దక్కిన గౌరవం. యూనివర్సిటీలో సపరేట్ సెల్స్ ఏర్పాటు చేసి ఆయనకు గుర్తుగా రీసెర్చ్ సెంట్రల్ గా మార్చారంటే ఆయనను మనం అర్థం చేసుకున్నది ఎంత. అమెరికాలో 23 డిగ్రీలను అప్లై చేసి ఒకేసారి చదివిన భారతీయులు వన్ అండ్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అగ్రరాజ్యమైన అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 13 ఎకరాల విస్తీర్ణంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో జ్ఞానభూమిగా నిర్మించారు. కొలంబియా యూనివర్సిటీ 2015లో ప్రపంచంలో స్కాలర్స్ ఎవరని సర్వే చేయగా వరల్డ్ నెంబర్ 1 స్కాలర్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విజేతగా ప్రకటించింది. కొలంబియా యూనివర్సిటీలో 2008లో భాషా పండితుల జాబితాలో అంబేద్కర్ గారికి చోటు దక్కింది. అంబేద్కర్ గారు భాషా ప్రావీణ్యుడు. తెలుగుతో పాటు 9 భాషల్లో ప్రావీణ్యుడు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, ఫ్రెంచ్, జర్మనీ, పర్షియన్, ఫాలీ ఇలా సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఇండియా నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది అంబేద్కర్ గారికి. స్కాలర్షిప్ అయిపోయిందని, వెంటనే ఇండియాకు తిరిగి రావాలని ఆ టెలిగ్రామ్ యొక్క సారాంశం. రెండవసారి కొల్హాపూర్ సంస్థానం నుంచి ఛత్రపతి సాహు మహారాజ్ మనవడి ఆస్థానం నుంచి మళ్లీ కొలంబియా, లండన్ చదువులకై బయలుదేరారు అంబేద్కర్ గారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 1920 నుండి 1923 వరకు సెకండ్ జర్నీ మొదలవుతుంది. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో 4 విభిన్నమైన థీసిస్ ని పూర్తి చేశారు అంబేద్కర్ గారు. టిఎస్సి డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్స్, టీలిట్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్, ఎల్ఎల్టి డాక్టర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా, పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఎకనామిక్స్. అంతేకాకుండా 32 డిగ్రీల పట్టాలను పొందిన అంబేద్కర్ గారు 64 సబ్జెక్టులను పూర్తి చేశారు. 1920లో గ్రేసిన్ లాలో బారెట్ లా డిగ్రీని పొందారు అంబేద్కర్ గారు. బారెట్ లా యూనియన్ లో సభ్యత్వం కలిగిన నేటికి భారతీయుల్లో వన్ అండ్ ఓన్లీ లెజెండరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. లండన్ ప్రొఫెసర్ మాట్లాడుతూ అంబేద్కర్ గారు చదవడానికి వేరే కొత్త ప్రపంచం మిగిలి ఉండలేదని చమత్కరించారు. ఇది ఆయన గొప్పతనం. స్కాలర్షిప్ తోటే ఇంత గొప్ప జర్నీ అంబేద్కర్ గారిదంటే చదవడానికి డబ్బులుంటే ప్రపంచాన్ని చదివేవారేమో. నీ స్నేహితులు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ చెప్పొచ్చు, మీ గురువులు ఎవరో చెప్తే మీ లక్ష్యాలేంటో చెప్పొచ్చు అనే సామెత అంబేద్కర్ గారి జీవితంలో 100% నెరవేరింది. ఆయన గురువులు ఎవరో చూద్దాం. ఆయన గురువులో మొదటివారు ప్రొఫెసర్ జాన్ డ్యూ. 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యంపై గలమెత్తి స్వేచ్ఛ, సమానత్వం కొరకు ప్రపంచ దేశాలను తిరుగుతూ తన ఆర్టికల్, పుస్తకాలతో చైతన్యం చేసిన వారే ప్రొఫెసర్ జాన్ డ్యూ. అలాగే ప్రపంచ దేశాలలో శాంతి ఒప్పందాలతో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశ నాయకులను ఏకం చేయడంలో కీలకమైన వ్యక్తి ప్రొఫెసర్ జాన్ డ్యూ. అమెరికాకు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో న్యాయవాదిగా పనిచేశారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సొసైటీ కోసం తన రచనలతో చైతన్యపరిచిన సంఘ సంస్కర్త జాన్ గారు. ప్రపంచం మరియు ఓటింగ్ వ్యవస్థ లాంటి విషయాలను ప్రజలకు మొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి ఈయనే. అమెరికాలో జాన్ డ్యూ 140కి పైగా జనరల్స్ ని, 700 కంటే ఎక్కువ కథనాలని మరియు 40కి పైగా పుస్తకాలను ప్రపంచంలోనే అత్యధికంగా ప్రాచుర్యం పొందినవి చైనా, జపాన్,
ఆఫ్రికా, ఇరాన్ ప్రజాస్వామ్యంపై సెమినార్స్ నిర్వహించి అలాగే విద్యార్థుల్లో సోషల్ మూవ్మెంట్స్ అవగాహన కార్యక్రమాలను చేపట్టారాయన. ఆయన వ్రాసిన పుస్తకాలు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ది పబ్లిక్ అండ్ ఇట్స్ ప్రాబ్లం, ఫ్రీడమ్ సొసైటీ, ఇలా 40కి పైగా పుస్తకాలు వ్రాసారాయన. జాన్ డ్యూ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ, నాకిష్టమైన నా శిష్యుడని, అంబేద్కర్ గారు ఎంతో ఆదర్శప్రాయుడని, తన ఒక పోరాట యోధుడని, అంబేద్కర్ గురించి తన అభిమానాన్ని తన పుస్తకాల్లో వ్రాసుకున్నారు. జాన్ డ్యూ నుండి అంబేద్కర్ గారు చాలా నేర్చుకున్నారు. ప్రజాస్వామ్యం మరి ఓటుకు సంబంధించిన విషయాలు ఆయన సెమినార్లో చాలా నేర్చుకున్నానని ఆయన పుస్తకాలలో జాన్ డ్యూ గారిని గుర్తు చేసుకున్నారు. ఆయన గురువులలో రెండో వారు జేమ్స్ థామ్సన్ షాట్వెల్. జేమ్స్ థామ్సన్ షాట్వెల్ గారు ప్రపంచ చరిత్రకారులలో అగ్రగణ్యులు. తత్వశాస్త్రం, రాజనీతి శాస్త్రంలో దిట్ట. జేమ్స్ షాట్వెల్ గారు చరిత్రకారుడు, రాజనీతి శాస్త్రంలో ప్రావీణ్యుడు, రాజకీయ రచనలు చేశారాయన. అంబేద్కర్ గారిని అత్యంత ప్రభావితం చేసిన వారిలో జేమ్స్ థామ్సన్ షాట్వెల్ గారు ముందు వరుసలో ఉంటారు. గురువులందరికంటే అంబేద్కర్ గారికి ఇష్టమైన ప్రొఫెసర్. అలాగే అమెరికా హిస్టరీ ప్రొఫెసర్ గా కొలంబియా యూనివర్సిటీలో సేవలందించారు షాట్వెల్ గారు. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్థాపించిన వ్యక్తుల్లో షాట్వెల్ గారు ఒకరు. మొదటి ప్రపంచ యుద్ధంలో విస్తృతంగా పర్యటించిన వ్యక్తి. అనేక పుస్తకాలు, ఆర్టికల్స్ రాశారాయన. షాట్వెల్ గారితో అంబేద్కర్ గారికి చాలా అనుబంధం ఉంది. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో 50 సంవత్సరాలు పనిచేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న స్కాలర్ జేమ్స్ షాట్వెల్ గారు. ఆయన పుస్తకాలు 1913లో నేటి విప్లవం, 1937లో ప్యారిస్ ఒప్పందం, 1925లో యుద్ధమాపుటకు ప్రణాళికలు, 1960లో ది లాంగ్ టు ఫ్రీడమ్, 1913లో నేటి మత విప్లవం, 1934లో ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. జేమ్స్ షాట్వెల్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచనలు గమనిస్తే దగ్గరి పోలికలుంటాయి. జేమ్స్ షాట్వెల్ గారు భారతదేశ పరిస్థితులపై వ్రాస్తూ, కేవలం రాజకీయ స్వాతంత్ర్యంతోనే సరిపోదని, స్వేచ్ఛ సమానత్వములను బండి చక్రాలుగా వివరణిస్తూ, అది సరైన మార్గంలో వెళుతున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని భారతదేశాన్ని ఉద్దేశిస్తూ తన పుస్తకాల్లో వ్రాసారాయన. అలాగే తమ పుస్తకాలలో గాంధీజీ గురించి వ్రాస్తూ, గాంధీ బ్రాహ్మణ నిషేధాల కింద పెరిగాడని, కుల వ్యవస్థపై వాటి పునాదులపై నమ్మకంగా ఉన్నాడని, కులాన్ని కౌంటర్ చేసే విషయంలో నా విద్యార్థి భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే ఉన్నారని ఆయన పుస్తకాల్లో వ్రాసుకున్నారు. షాట్వెల్ గారు అంబేద్కర్ గారి గురించి వ్రాస్తూ, నా పుస్తకాల్లో అంబేద్కర్ గురించి వ్రాయటకు ఎప్పుడు ప్లేస్ ఉంచానని తనకున్న అనుబంధాన్ని పుస్తకంలో ఇలా వ్రాసుకున్నారు అంబేద్కర్ గారు. అంతేకాదు, అంబేద్కర్ గారు నా విద్యార్థి అని, అంబేద్కర్ యొక్క పట్టుదల, తెలివి నాకు తెలుసని, నా స్నేహితుడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి వ్రాసుకున్నారు షాట్వెల్ గారు. అంబేద్కర్ గారు జేమ్స్ థామ్సన్ షాట్వెల్ గారి రచనలు, ఉపన్యాసాలు చాలా ప్రభావితం చేశాయి. వాటిలో ఫ్రీడమ్, లేబర్ యూనిటీ, స్వేచ్ఛ, సమానత్వం, ముఖ్యంగా విప్లవ భావాలు మరియు లేబర్ యూనిటీకి సంబంధించిన ఎన్నో విషయాలని ప్రభావితం చేశాయి అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారి గురువులలో మూడో వ్యక్తి ప్రొఫెసర్ ఎడ్మిన్ సెలిగ్మాన్. ఎడ్మిన్ సెలిగ్మాన్ గారు ప్రపంచ ఆర్థిక రంగంలో అగ్రగణ్యులు. పబ్లిక్ ఫైనాన్స్, ఆర్థిక శాస్త్రం, పన్నులలో ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. ఎడ్మిన్ గారు అమెరికా కొలంబియా యూనివర్సిటీలో జీవితం మొత్తాన్ని యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ గా సేవలందించారు. అమెరికా ప్రభుత్వంలో పబ్లిక్ ఫైనాన్స్ గా ఆర్థిక విషయాలు, అన్ని రకాల ఫైనాన్స్, పన్నులను ఎడ్మిన్ గారి యొక్క ఆధీనంలోనే ఉండేవి. ఎడ్మిన్ గారి పుస్తకాలలో 1902లో చరిత్ర ఆర్థిక వివరాలు, 1911లో ది ఇన్కమ్ ట్యాక్స్, 1912లో ది సోషల్ ఈవిల్, 1915లో ఫస్ట్ వార్ ఆర్థిక వివరణ, 1917లో ది రెవెన్యూ హౌస్ ఆఫ్ బిల్, 1925లో ది ఎకనామిక్స్ ఫైనాన్స్. ఆర్థిక రంగం, ఫైనాన్స్, పన్నుల రంగాలలో ప్రపంచంలోనే నేటికి వన్ అండ్ ఓన్లీ ఎడ్మిన్ గారు. అంబేద్కర్ గారు గురువులైన జేమ్స్ థామ్సన్ షాట్వెల్, జాన్ డ్యూ, ఎడ్మిన్ సెలిగ్మాన్ గారు అంబేద్కర్ గారిని అత్యంత ప్రభావితం చేసిన లెజెండరీస్. వీరు నేటికి ప్రపంచంలోనే అగ్రగణ్యులు. వీడియో లెంత్ను దృష్టిలో ఉంచుకొని ముగ్గురి గురించి హైలైట్స్ మాత్రమే చెప్పాను. మన జీవితంలో గురువులను, వారి గురించి గొప్పగా నలుగురిలో చెప్పుకుంటాం. కానీ గురువులే స్వయంగా విద్యార్థుల గురించి నా విద్యార్థి అని, నా స్నేహితుడు అని, నా శిష్యుడు అని వారి ఆత్మకథ పుస్తకాలలో వ్రాసుకున్నారంటే అంబేద్కర్ గారి యొక్క జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. ఇలాంటి అంబేద్కర్ గారినే కదా దళిత నాయకుడని, హరిజన నాయకుడని సమాజంలో కొంతమంది వర్గానికి పరిమితం చేసి అవమానిస్తున్నారు. అవసరం లేని వ్యక్తులను అందలం ఎక్కిస్తూ అబద్ధపు చరిత్రను మన మనస్సులోనికి పంపిస్తున్నారు. అందుకే కదా నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, ఇంకా ఎందరో మహనీయులు జీవితాలు మనకింకా తెలియదు. మన కోసం ప్రాణాలిచ్చిన ఎందరో మహనీయులు చరిత్రలో లేనివారుగా ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత.
ప్రపంచానికి అర్థమైన అంబేద్కర్ గారు మనకెందుకు అర్థం కాలేదు? తనవాడు కాకపోయినా ప్రపంచం తనవాడుగా అడాప్ట్ చేసుకొని 5 ఖండాలలో తన ప్రతిమలతో విగ్రహాలతో గౌరవిస్తుంటే, వారికిష్టమైన నాయకులనే అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ అర్హత కలిగి ప్రాణాలను కుటుంబాల సైతం త్యాగం చేసిన మహనీయులను ఫోటోలకి పరిమితం చేస్తున్నాము. ప్రపంచంలోనే 300 సంవత్సరాల చరిత్ర గల కొలంబియా యూనివర్సిటీ తన జీవితాన్ని పాఠ్యాంశాలుగా చేర్చింది. ఆయనకు సపరేట్ సెల్స్ ని ఏర్పాటు చేసి విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు నేటికి. ఆయన ప్రతిమలకు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా గౌరవించబడుతుంటే గర్వపడాల్సింది పోయి అక్కసు వెళ్లగక్కుతున్నారు. అంబేద్కర్ గారు భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత చాప్టర్ 2 మొదలవుతుంది. భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత అంబేద్కర్ గారి నిజమైన ప్రయాణం మొదలవుతుంది. అంబేద్కర్ గారు బ్రిటిష్ గవర్నమెంట్ లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, ఉద్యమ నాయకునిగా, ప్రజల్ని చైతన్యం చేసే దిశగా బహిష్కృత భారత్, మూక్ నాయక్ లాంటి పత్రికలు నడిపారు అంబేద్కర్ గారు. అలాగే మహచెరువు ఉద్యమం, దేవాలయ ప్రవేశం లాంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు మనకి ఇంకా అర్థం కావాలంటే కింది దశల్ని మనం ఆలోచిద్దాం. సైమన్ కమిషన్ భారతదేశానికి రావడానికి కారణాలేంటి? అంబేద్కర్ గారు గాంధీజీ మధ్య పూనా ఒప్పందం ఎందుకు జరిగింది? రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారి పాత్ర ఏంటి? న్యాయశాఖకు అంబేద్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారు? హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ గారు చేసిన త్యాగం ఏంటి? బౌద్ధ మతాన్ని అంబేద్కర్ గారు ఎందుకు స్వీకరించారు? అంబేద్కర్ గారు వ్రాసుకున్న వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో ఏముంది? అంబేద్కర్ గారి యొక్క ఆఖరి క్షణాలను పూర్తిగా విశ్లేషిస్తే అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. సైమన్ కమిషన్ భారతదేశానికి ఎందుకు వచ్చిందో ఆలోచిద్దాం. మన భారతదేశాన్ని రూల్ చేస్తున్న అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ 1919లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. భారతీయులకి బ్రిటిష్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి బ్రిటిష్ చట్టసభల్లో భారతీయుల్ని భాగస్వామ్యుల్ని చేయాలని నిర్ణయించారు. ఈ చట్టాన్ని 10 సంవత్సరాలలో అమలు చేస్తానని భారతీయులకు హామీ ఇచ్చారు రామ్సే మెక్డొనాల్డ్. బ్రిటిష్ వారికి మన భారతీయుల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? చట్టసభల్లో ఎందుకు ఈ అవకాశం ఇవ్వాలనుకున్నారో చూద్దాం. చట్టసభల్లో భారతీయులకు అవకాశం కల్పిస్తే స్వాతంత్రం కావాలని అడగకుండా ఉంటారని వారి ప్లాన్. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. భారతీయులు కూడా ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భయపడి మనల్ని కూల్చేయడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. భారతీయులు 1857 లాంటి తిరుగుబాటు చేస్తే భారతదేశం వారి చేతిలో నుండి జారిపోతుందని వారి భయం. అందుకే మన మీద ఇంత ప్రేమను కురిపించారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు భారతీయుల్ని ఎలా ఉపయోగించుకున్నారో ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఆ రోజుల్లో బ్రిటిష్ యొక్క ఆర్మీ స్ట్రక్చర్ ఎలా ఉండేదంటే, బ్రిటిష్ ఆర్మీ 50,000 మంది ఉంటే అందులో భారతీయులు 50 లక్షల మంది వరకు ఆర్మీలో సేవలందించేవారు. దేశం యొక్క బార్డర్ లో భారతీయ ఆర్మీనే ఉంచేవారు బ్రిటిష్ వారు. ఎందుకంటే ఇతర దేశాల ఆక్రమణ సమయంలో కానీ ఏదైనా యుద్ధ సమయంలో కానీ మనవారే ముందు వరుసలో ఉండి ప్రాణాలను కోల్పోయేవారు. బ్రిటిష్ ఆర్మీ మాత్రం సేఫ్ ప్లేస్ లో ఉండేవారు. అంటే మన వేళ్లతో మనకటినే పొడిచేవారన్నమాట. దేశంలో ఉద్యమాలు జరిగినప్పుడు మనవారితోనే మనల్ని హ్యాండిల్ చేసేవారు బ్రిటిష్ వారు. అలా మనల్ని కూల్చేయడానికే చట్టాన్ని తీసుకొచ్చారు. అలా ఈ చట్టం యొక్క పూర్తి రిపోర్ట్ ఇవ్వడానికి సైమన్ కమిషన్ భారతదేశానికి రావడానికి సిద్ధమైంది. ఆ కమిటీలో బ్రిటిష్ వారు మాత్రమే ఉన్నారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. నెంబర్ 1 జాన్ సైమన్. ఇతని పేరు మీదే సైమన్ కమిషన్ పేరు వచ్చింది. క్లెమెంట్ యాంట్లీ, హ్యారీ డేవిల్సన్, ఎడ్వర్డ్ కెరోగన్, వెర్నర్ హాడ్సన్, జార్జ్ డొనాల్డ్. 7 సభ్యుల బృందం దేశంలోనికి అడుగుపెట్టింది. విచిత్రం ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ లో ఒక్కరు కూడా భారతీయులు లేరు. దాంతో దేశంలో ఉన్న నాయకులు గాంధీజీతో పాటు అందరూ సైమన్ కమిషన్ ని బహిష్కరించారు. సైమన్ కమిషన్ పని ఏంటంటే భారతదేశంలో ఎన్ని కులాలున్నాయి, ఎన్ని మతాలున్నాయి, జన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎంతవరకు ఇవ్వవచ్చు, రిజర్వేషన్లు ఇవ్వవచ్చా లేదా, షెడ్యూల్ కాస్ట్ ప్రజలు ఉన్నారా లేరా, ఇలాంటి పూర్తి సమాచారాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయడానికే భారతదేశంలోనికి అడుగుపెట్టింది. భారతదేశానికి సైమన్ కమిషన్ రావడానికి బహిష్కరిస్తూ సైమన్ కమిషన్ గో బ్యాక్ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ గో బ్యాక్ ఉద్యమం అంటే ఏంటో చూద్దాం. సైమన్ కమిషన్ లో ఒక్క భారతీయుడు కూడా లేదని మన దేశంలో ఉన్న నాయకులు, పార్టీలు, గాంధీజీతో సహా అందరూ సైమన్ కమిషన్ ని బహిష్కరించారు. దీనిపై కొన్ని వర్షన్స్ ఉన్నాయి. ఏది నిజమో ఆలోచించి కామెంట్ బాక్స్ లో వ్రాయండి. సైమన్ కమిషన్ భారతదేశానికి రావడానికి కారణం బ్రిటిష్ గవర్నమెంట్ భారతీయులకు రిజర్వేషన్లు కల్పించి భాగస్వామ్యుల్ని చేయుటకు రిపోర్టు ఇవ్వడానికి వచ్చింది. దీనిని మనసులో ఉంచుకొని ఈ వర్షన్స్ వినండి. నెంబర్ 1 సైమన్ కమిషన్ మన దేశానికి వస్తే దేశంలో ఉన్న ప్రజల పరిస్థితులు, వారి జీవన విధానంతో పాటు జన ప్రాతిపదికన రిజర్వేషన్లు చేస్తే అప్పటి వరకు చెప్పింది వింటున్న ప్రజలు రిజర్వేషన్లు కావాలని 10% వారే ఉన్నత పదవులు అనుభవిస్తున్న వారి పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుందని దీన్ని వ్యతిరేకించారని ఒక వర్షన్. రెండవ వర్షన్ సైమన్ రిపోర్టు గ్రౌండ్ రియాలిటీ
రిపోర్ట్ చేస్తే అణిగిమణిగి ఉంటున్న ప్రజలు మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని అడిగితే మా సమాజానికే ప్రమాదమని వ్యతిరేకించారు. భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చే వరకు భారతదేశంలో అంటరాని వారుగా అన్టచబుల్స్ గా కొంతమంది సమాజం ఉందని పూర్తి స్థాయిలో రియాలిటీ బ్రిటిష్ గవర్నమెంట్ కు తెలియదు. ఆనాటి నాయకుల పాలన ఎలా ఉందో ఒకసారి గమనించండి. భారతదేశంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో సైమన్ కమిషన్ మన దేశంలో అడుగుపెట్టింది. ఇండియా మొత్తం గో బ్యాక్ సైమన్ అని నిరసనలతో వాళ్ళని వెంబడించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దేశం మొత్తం సైమన్ కమిషన్ ని వ్యతిరేకిస్తుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పెరియారు రామస్వామి నాయకర్ మాత్రం వెల్కమ్ సైమన్ అని ఆహ్వానించారు. అంబేద్కర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? అంబేద్కర్ గారికి దేశభక్తి లేదా? దేశం మొత్తం వ్యతిరేకిస్తుంటే ఎందుకు సైమన్ కమిషన్ ని ఆహ్వానించారు? అంబేద్కర్ గారికి ఎన్ని రోజుల నుంచో ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలియాలంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటో మీకు తెలియాలి. ప్రజలు తమ సమస్యలు, తమ ఇబ్బందులను చెప్పాలంటే వినే నాదుడే ఎవరు లేరు ఆ రోజుల్లో. బ్రిటిష్ గవర్నమెంట్ కి తమ సమస్యలు చెబుదామంటే వారు ప్రజల్ని గేటు దగ్గరికి కూడా రానిచ్చేవారు కారు. ఒకవేళ ఆహ్వానించిన సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లమనేవారు. మన దేశ నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళితే వినిపించుకునేవారే లేరు. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ కింది స్థాయిలో 10% ఉన్నవారు మాత్రమే బ్రాహ్మణ సమాజమే 90% అధికార, వ్యాపార, రాజకీయాలలో ఉండేవారు. కొంతమందిని అంటరాని వారిగా ముద్రవేసి వారికైతే తమ సమస్యలను చెప్పుకునే వెసులుబాటు ఉండేది కాదు. అలాంటి సందర్భంలో వచ్చిన అవకాశమే సైమన్ కమిషన్. అందుకే అంబేద్కర్ గారు వెల్కమ్ సైమన్ అని కమిటీని ఆహ్వానించారు. సమస్యలను చెప్పడానికి సైమన్ కమిషన్ మంచి ప్లాట్ఫామ్ అని భావించిన అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ముందు పూర్తి స్థాయి సమస్యలను కమిషన్ ముందు ఉంచాడు. 10% ఉన్నవారే ఉద్యోగాలు అనుభవిస్తున్నారని, మిగతా 90% ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. షెడ్యూల్ కాస్ట్, అంటరాని వారిగా ముద్ర వేసి కనీస అవసరాల సైతం నోచుకోలేని సమాజం ఒకటి ఉందని వారి కళ్ళ ముందుంచారు అంబేద్కర్ గారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని, లేదంటే మీరు రిజర్వేషన్లు ఇచ్చినా కొంతమందికి మేలు జరుగుతుందని వివరించారు. ప్రతి విషయాన్ని దగ్గరుండి ప్రజల సమస్యలను వివరించాడు. అలాగే 16 డిమాండ్లను వాళ్ళు ముందుంచాడు. అందులో కొన్నిటిని మనం చూద్దాం. ఓటు హక్కు ఇప్పుడు కొనసాగుతున్నట్లు కొంతమందికే కాకుండా వయోజన ఓటు హక్కు అందరికీ కావాలని, సపరేట్ నియోజకవర్గాలు ఇవ్వాలని, 2 సార్లు ఓటు వేసే అధికారం వీరికి ఇవ్వాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇలా ప్రతి సమస్యను సైమన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దేశం మొత్తం తిరిగి పూర్తి స్థాయిలో నివేదికను రామ్సే మెక్డొనాల్డ్ కు రిపోర్ట్ ఇచ్చారు సైమన్ కమిషన్. మరొక వైపు గో బ్యాక్ సైమన్ అని వారిని వెంబడించి అనేక ప్రాంతాలలో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమంలో లాలా లజపతి రాయ్ గాయపడి మరణించారు. సైమన్ కమిషన్ తయారు చేసిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో ద్వంద్వ పాలన రద్దు చేయమని ప్రజలు కోరుకుంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉండాలని, భాష ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు కోరుకుంటున్నారని, జనాభా ప్రాతిపదికన చట్టసభలో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని, అలాగే అంటరానితనంలో ఒక సమాజం ఉందని, వారికి సపరేట్ నియోజకవర్గాలు కోరుకుంటున్నారని, వయోజన ఓటు హక్కును కోరుకుంటున్నారని, కులాలు, మతాల మధ్య సమస్యలను తయారు చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కు అందించింది సైమన్ కమిషన్. భారతదేశంలో ఉద్యమ నిరసనల నేపథ్యంలో రామ్సే మెక్డొనాల్డ్ గారు మీరు కూడా ఒక రిపోర్టు తయారు చేసి ఇవ్వండని భారతీయులకు పిలుపునిచ్చారు. 1928లో మన దేశంలో ఉన్న వివిధ నాయకులు, వివిధ పార్టీల సమక్షంలో ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ లో రాజ్యాంగ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, కేంద్రానికే పూర్తి అధికారాలు ఉండాలని, భాషాపరంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, సపరేట్ సుప్రీంకోర్టును ఏర్పాటు చేయాలని, సపరేట్ నియోజకవర్గాలు వద్దని రిపోర్టు తయారు చేసి ఇచ్చారు. దీన్నే నెహ్రూ రిపోర్టు గా పిలుస్తారు. సైమన్ కమిషన్ మరియు ఆల్ పార్టీ రిపోర్టు గవర్నమెంట్ దగ్గరికి చేరాయి. మరొక వైపు అంబేద్కర్ గారు, గాంధీ మధ్య విభేదాలు ఈ సమయంలో తారస్థాయికి చేరాయి. అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ను ఆహ్వానించడం గాంధీ పూర్తిగా వ్యతిరేకించారు. ఎందుకంటే సపరేట్ నియోజకవర్గాలు అడగడం, జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు అడగడం, అందరికీ ఓటు హక్కు అడగడం వంటి విషయాలతో అంబేద్కర్ గారితో విభేదించారు గాంధీ గారు. గాంధీజీ వాదన ఏంటంటే భారతదేశం తరపున రిపోర్టు ఇచ్చామని, దానిని ఫైనల్ చేయాలని, అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టు అవసరం లేదని విభేదించారు. గాంధీజీ గారు మాట్లాడుతూ షెడ్యూల్ కాస్ట్ ప్రజలు కూడా హిందువులేనని, వారికి సపరేట్ నియోజకవర్గాలు అవసరం లేదని, జనప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే దేశంలో చీలిక ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం. విచిత్రం ఏంటంటే క్రిస్టియన్లకి, ముస్లింలకి, విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన పార్సీలకు సైతం రిజర్వేషన్లకు ఒప్పుకున్న గాంధీ గారు అంటరాని సమాజంగా ముద్ర వేసిన వారికి రిజర్వేషన్లు వద్దని వాదించారు. వారు కూడా హిందువులని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు అందరికీ ఇవ్వడం వలన దుర్వినియోగం జరుగుతుందని, చదువుకున్న వారికి ఓటు హక్కు ఇస్తే బాగుంటుందని, అందరికీ ఓటు హక్కు అవసరం లేదన్నారు గాంధీజీ. ఈ విషయంలో అంబేద్కర్ గారి వర్షన్ ఏంటంటే ఆ రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే కులాలు లేవు. కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రులుగా ప్రజల్ని విభజించి పాలిస్తున్నారు.
90% ఉన్న ప్రజలకు ఆధారంగా రిజర్వేషన్లు అవకాశం ఇవ్వకుండా కొంతమంది మాత్రమే ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలలో అవకాశం ఇస్తున్నప్పుడు ఇంగ్లీష్ చదువుకునే అవకాశం లేకపోవడంతో బ్రిటిష్ యొక్క గవర్నమెంట్ లో ఆంగ్లో ఇండియన్ లో ఉద్యోగాలు చేయడానికి 90% ప్రజలకు వీల్లేదన్నారు. అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ లో చదువుకునే అవకాశం ఇవ్వరు, ఉన్నత చదువులకు నో ఎంట్రీ, దేవాలయాలలో అనుమతి లేదు, ఆంగ్లో ఇండియన్ లో ఉద్యోగాలు కూడా మీరే చేస్తారు, నీళ్లు త్రాగడానికి వివక్ష, బ్రతకడానికి వివక్ష చూపిస్తున్నప్పుడు నేనెట్లా హిందువునవుతాను, అలాంటి హిందుత్వం నాకు అవసరం లేదని, హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావనని బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు అంబేద్కర్ గారు. గాంధీజీ వాదన సరైనదా, అంబేద్కర్ గారి యొక్క వాదన సరైనదా ఆలోచించి కామెంట్ బాక్స్ లో రాయండి. ఆ రోజుల్లో 800 పౌండ్లు అంటే సుమారుగా 4800 వరకు ఖర్చు పెట్టే వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఈ రోజు పరిస్థితులు ఎలాగుండేదో ఒకసారి ఆలోచించండి. 5 సంవత్సరాలకు ఒక్కసారే పలకరిస్తున్నారు. అదే ఓటు హక్కు లేకపోతే మన దగ్గరికి వచ్చేవారు కారేమో. నేటికి 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గుడికి వెళ్తే అంటరాని వారిని కట్టేసి కొడుతున్నారు. మైల అంటుతుందని గుడిని శుభ్రం చేస్తున్నారు. స్కూల్లో నీళ్లు త్రాగితే పాఠాలు నేర్పే పంతులే చావబాదుతున్నారు. నేటికి పెళ్లైన జంటలు గ్రామాలలో గుడి యొక్క గేటు బయటే దర్శనం చేసుకుంటున్నారు అంటే సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న భారతదేశం ఇలాంటి సంఘటనలు ఆ రోజు జరిగాయనుటకు నిదర్శనం. చరిత్రే దానికి సాక్ష్యం. గాంధీజీ మరియు అంబేద్కర్ గారి ఇద్దరు వర్షన్స్ విన్నారు కదా, మీరే ఆలోచించండి. సైమన్ కమిషన్ మరియు ఆల్ పార్టీ రిపోర్ట్ ఆధారంగా చర్చించుటకు లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అందరినీ ఆహ్వానించింది. చరిత్రలో మనకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 1930 జనవరి నుండి 1932 డిసెంబర్ వరకు ఈ సమావేశాలు కొనసాగాయి. బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాలను గాంధీ గారు బహిష్కరించారు. అంబేద్కర్ గారు వస్తే నేను రానని, దేశంలోని హిందువుల తరపున నేనొక్కనే వస్తానని, భారతదేశంలో తక్కువ కులాలు అంటూ లేవని, హిందువుల అందరి తరపున వస్తానని, లేదంటే నేను రానని బహిష్కరించారు. బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీ నాయకులకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారికి అంబేద్కర్ గారితో పాటు 100కు పైగా ప్రతినిధులకు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానం పంపించింది. 1930 నవంబర్ 12న లండన్ లోని రాయల్ గ్యాలరీ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో రామ్సే మెక్డొనాల్డ్ చైర్మన్ గా, అతని కుమారుడు మాల్కమ్ మెక్డొనాల్డ్స్ అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ హాజరు కాలేదు. అంబేద్కర్ గారు మాత్రం 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి. ఈ సమావేశాలలో తన యొక్క ఉద్దేశాలను సుదీర్ఘంగా మాట్లాడారు అంబేద్కర్ గారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ అనుకున్నారు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్, సపరేట్ నియోజకవర్గాలు, 16 డిమాండ్ల గురించి మాట్లాడతారని. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ మాకు స్వాతంత్రం కావాలని, బ్రిటిష్ గవర్నమెంట్ వలన, వారి పరిపాలన వలన మా హక్కులు కలరాస్తున్నారని, మాకు స్వాతంత్రం ఇస్తే మా హక్కులను మేమే వ్రాసుకుంటామని ప్రపంచ రాజ్యాంగాలను వివరిస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ పై సుదీర్ఘంగా మాట్లాడారు అంబేద్కర్ గారు. మన దేశ నాయకులతో పాటు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు గాంధీతో విభేదించి రిజర్వేషన్, సపరేట్ నియోజకవర్గాలు, ఓటు హక్కు అడిగిన అంబేద్కర్ గారు స్వాతంత్రం గురించి మాట్లాడడం ఏంటని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత రోజు లండన్, బ్రిటిష్, ఇతర దేశాల న్యూస్ పేపర్లలో కూడా అంబేద్కర్ గారి యొక్క ప్రసంగమే హెడ్లైన్స్. క్షణం ఆలస్యం చేయకుండా గాంధీజీ వైస్రాయ్ జనరల్స్ కు లేఖ రాశారు. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశాలకు నన్ను ఆహ్వానించాలని, తేదీలను నాకు పంపించాలని లేఖ రాశారు. ఈ లెటర్ రీసెంట్ గానే బయటికి వచ్చింది. గాంధీజీ గారు అంత సడన్ గా ఎందుకు రావాలని నిర్ణయించుకున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గాంధీజీతో పాటు అంబేద్కర్ గారు, భారతదేశంలోని అనేక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబేద్కర్ గారు అందరూ అనుకున్నట్లుగానే రిజర్వేషన్స్, సపరేట్ నియోజకవర్గాలు, ఓటు హక్కుతో పాటు 16 డిమాండ్లపై తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అది విన్న గాంధీజీ అంబేద్కర్ గారి ప్రసంగంపై విభేదించి తన ప్రసంగంతో వాదించారు. తర్వాత 3వ రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించారు గాంధీజీ. 3వ రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 17, 1932న జరిగింది. అంబేద్కర్ గారు హాజరై తన వాయిస్ ని వినిపించారు. బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు అంబేద్కర్ గారికి ప్రకటించారు. అసలు కమ్యూనల్ అవార్డు అంటే ఏంటో చూద్దాం. 20 సంవత్సరాల పాటు అణగారిన తరగతుల వారికి ఇప్పుడున్న రిజర్వేషన్లు కంటే రెట్టింపు చేస్తూ, మరియు ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాల వారికి రిజర్వేషన్లు కనిపిస్తూ దానికి కమ్యూనల్ అవార్డు అని పేరు పెట్టారు రామ్సే మెక్డొనాల్డ్. అణగారిన వర్గాల వారికి 147 సీట్లను కేటాయించారు. అంటే 18% అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఈ అవార్డును ప్రకటించారు. ఇందులో స్త్రీలకు 3% సీట్లను చట్టసభల్లో కేటాయించారు. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1932 ఎర్రవాడ జైల్లో అమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
రోజులు గడుస్తున్న కొద్దీ గాంధీజీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో అంబేద్కర్ గారితో పలు దఫాలుగా చర్చలు జరిపిన అంబేద్కర్ గారు మాట్లాడుతూ నా జాతి కోసం తీసుకున్న నిర్ణయమని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేశారు. కమ్యూనల్ అవార్డు ప్రకారం ఇంప్లిమెంట్ జరిగితే అణగారిన తరగతులకు 71 సీట్ల నుండి 147 వరకు శాసనసభలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే 18% అన్నమాట. సీట్లలో ఎమ్మెల్యే ఎంపీలకు ఉండే వెసులుబాటు ఉంటుంది. స్త్రీలకైతే 3% రిజర్వేషన్లు చట్టసభల్లో ఉంటుంది. అలాగే నిర్బంధ విద్య స్త్రీలకు వెనకబడిన తరగతులకు అవకాశం ఏర్పడుతుంది. రోజురోజుకి గాంధీజీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో గాంధీజీకి ఏమైనా జరిగితే ఉద్యమం ఉధృతం అవుతుందని బ్రిటిష్ గవర్నమెంటే స్వయంగా రంగంలోకి దిగి అంబేద్కర్ గాంధీజీ మధ్య సయోధ్య కుదిరించింది. పూనా ఒడంబడిక లేదా పూనా ఒప్పందంగా చరిత్రలో మనం పిలుచుకుంటాము. గాంధీజీ ఆరోగ్యరీత్యా 1932 సెప్టెంబర్ 24న అంబేద్కర్ గాంధీ మధ్య పూనా ఒప్పందం జరిగింది. అంబేద్కర్ గారు పూనా ఒప్పందంపై సంతకం పెడుతూ నా మరణ వాంగ్మూలం మీద నేను సంతకం పెడుతున్నానని, నా జాతి ప్రజల శ్రేయస్సు సమాధి చేయడమే పూనా ఒప్పందమని బాధపడ్డారు. పూనా ఒప్పందంతో వెనకబడిన తరగతులకు, స్త్రీలకు, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని అర్థం పట్టే సందర్భాలను మీకు గుర్తు చేస్తాను. ఒకటి, అంబేద్కర్ గారికి టెలిగ్రామ్. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుండగా ఇండియా నుంచి అంబేద్కర్ గారికి టెలిగ్రామ్ ఉంది. దాని సారాంశం ఏంటంటే అంబేద్కర్ గారి యొక్క కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడని, తొందరగా రావాలని ఆ టెలిగ్రామ్ యొక్క సందేశం. అంబేద్కర్ గారు అనుకుంటే 3వ రౌండ్ టేబుల్ సమావేశాలను వదిలేసి వెళ్లే అవకాశం ఉన్నా ఆ స్టెప్ తీసుకోలేదు. బరువైన గుండెతో టెలిగ్రామ్ లో ఇలా రాశాడు: ఎన్నో సంవత్సరాల ఫలితంగా నా ప్రజల ఉద్ధరణకు ఒక అవకాశం దొరికింది. వారి తరపున నా వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉందని, నా కొడుకు ఒక్కని కోసం చూస్తే ఎంతో మంది కొడుకుల జీవితాలకు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయని, నా అవసరం వారికి ఉందని, నా వాయిస్ వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొడుకును పాతిపెట్టమని టెలిగ్రామ్ పంపించారు. ప్రపంచంలో ఏ తండ్రి చేయలేని సాహసం అంబేద్కర్ గారు చేశారు. పూనా ఒప్పందంతో అది కూడా సమాధి అయిపోయింది. అది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం. రెండో సందర్భం ఇంగ్లీష్ విలేకరుల ఇంటర్వ్యూ. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం భారతీయ నాయకులను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ విలేకరులు గాంధీ, జిన్నా, కొంతమంది నాయకులతో పాటు అంబేద్కర్ గారి దగ్గరికి కలవడానికి సిద్ధపడతారు. మొదటగా గాంధీ దగ్గరికి వెళ్తారు. విలేకరులు గాంధీ యొక్క పిఏ మహదేవ దేశాయ్ దగ్గరికి వెళ్లి గాంధీ గారిని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నామని అడగగా గాంధీ గారు పడుకున్నారు, ఉదయమే రమ్మని విలేకరులకు సమాధానం ఇస్తారు పిఏ. రెండవదిగా ముస్లిం తరపున వచ్చిన జిన్నా గారి దగ్గరికి వెళ్తారు. జిన్నా గారిని ఇంటర్వ్యూ కోసం అడగగా రాత్రి అయినందువలన ఉదయం రమ్మని సమాధానంతో విలేకరులు వెన్నుదిరుగుతారు. ఇలాగే కొంతమంది నాయకుల దగ్గర కూడా ఇలాంటి సమాధానమే ఎదురవుతుంది. చివరగా అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్తారు. విలేకరులు వెళ్లగానే అంబేద్కర్ గారు రాస్తూ చదువుతూ ఉండడం గమనించి విలేకరులు అడుగుతూ, అర్ధరాత్రి అవుతున్నా చదువుతూ వ్రాస్తూ ఉన్నారు కదా, భారతదేశం నుంచి వచ్చిన చాలా మంది నిద్రపోతున్నారు, మీరెందుకు మేల్కొని ఉన్నారు అని అడిగారు. అంబేద్కర్ గారు వారికి సమాధానమిస్తూ, వారందరూ నిద్రపోవటం న్యాయమే, ఎందుకంటే వారి సమాజం చైతన్యవంతంగా ఉండి ఉన్నత స్థితిలో ఉన్నారు. నా సమాజం కుల వివక్షతో, అంటరానితనంతో అవమానపడుతూ బానిసలుగా బ్రతుకుతూ కూడా నిద్రిస్తున్నారు. వారిని నిద్రల నుండి మేల్కొనుటకే నేను మేల్కోవలసి వచ్చిందన్నారు. అంబేద్కర్ గారు చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన రచనలు ఏంటో చూద్దాం. భారతదేశంలో అంబేద్కర్ గారు ప్రజలను చైతన్యం చేయుటకు ఉద్యమాలు, అనేక రచనలు, పుస్తకాలను రాశారు. ఆయన ముఖ్యంగా బహిష్కృత భారత్, ముక్ నాయక్ లాంటి పత్రికల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. కరపత్రాల ద్వారా, సభల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపారు అంబేద్కర్ గారు. ఆయన చేసిన ఉద్యమాలలో మహచ్చెరువు ఉద్యమం, దేవాలయాల ప్రవేశం, మనుధర్మ శాస్త్రం కాల్చివేత, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారు అంబేద్కర్ గారు. ఆనాటి హిందూ సమాజంలో షెడ్యూల్ కులాలు, అంటరాని వారిగా ముద్ర వేసిన వారు చెరువులో నీటిని త్రాగనివ్వకుండా, వారు ముట్టుకుంటే చెరువులో నీళ్లు మలినమైపోతాయని చెరువులో నీళ్లు త్రాగనిచ్చేవారు కారు. ప్రజలను చైతన్యం చేసి మహచ్చెరువు దగ్గరికి తీసుకెళ్లి అందరినీ నీటిని త్రాగించారు అంబేద్కర్ గారు. దీనినే మహచ్చెరువు ఉద్యమంగా పిలుస్తారు. ఆ రోజుల్లో బావుల్లో, చెరువుల్లో, పంపు సెట్లలో ప్రతి చోట నీటిని త్రాగనిచ్చేవారు కారు. అందుకే కదా అంబేద్కర్ గారు హిందువుగా పుట్టినా హిందువుగా సావనని శపథం చేశారు. దేవాలయాల ప్రవేశం. ఆ రోజుల్లో దేవాలయాలకు రానిచ్చేవారు కారు. అంటరాని వారు, తక్కువ కులంగా ముద్రవేసి హిందువులుగా పేరున్న దేవాలయాల్లో మాత్రం ప్రవేశం లేదు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారి పాత్ర ఏంటో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా, ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా మనం పిలుచుకుంటాము. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం అవ్వడంతో ఒక బలమైన రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు మనకు అవసరమైంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని భిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలతో ఉన్న సమాజానికి ప్రాథమిక హక్కులతో కూడిన రాజ్యాంగ వ్యవస్థ అవసరమని గుర్తించిన దేశంలోని నాయకులు ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. దీనినే నెహ్రూ కమిటీగా చరిత్రలో పిలుస్తాము. ఆ కమిటీ రాజ్యాంగ నిర్మాణం కోసం
విదేశాలలో ఉన్న మేధావులను, ప్రజాస్వామ్యం, రాజనీతి శాస్త్రాల్లో పట్టు కలిగిన మేధావులను కలిసి రాజ్యాంగ నిర్మాణం కోసం విదేశాలలో ఉన్న మేధావులను, ప్రజాస్వామ్యం, రాజనీతి శాస్త్రాలలో పట్టు కలిగిన మేధావులను కలిసి మా దేశ రాజ్యాంగ ఏర్పాటులో సహాయం చేయవలసిందిగా కోరినప్పుడు కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ వివిధ దేశాలలో నుండిన మేధావులను కలిసినప్పుడు అందరి సమాధానం మీ దేశంలో రాజనీతి శాస్త్రంలోనూ ప్రపంచ రాజ్యాంగాలపై పట్టు కలిగిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా అని సూచించగా కమిటీ భారతదేశానికి తిరిగి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణంలోకి అంబేద్కర్ గారు ఎలా వచ్చారు? రాజ్యాంగ కమిటీలో ఉండాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అప్పటికి అంబేద్కర్ గారు గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలపడం, మరొక చోట కూడా అంబేద్కర్ గారు ఓడిపోవడంతో రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అంబేద్కర్ గారు దూరమయ్యారు. ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిన మహాజ్ఞానులు 22 కమిటీలలో అంబేద్కర్ గారు ఒకరని, అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత అని, అంబేద్కర్ గారు ఒక్కరినే గౌరవించడం న్యాయం కాదని మరొక అడుగు ముందుకేసి రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర లేదని కొత్త చరిత్రను పరిచయం చేస్తున్నారు. వారందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ గారు అయితేనే న్యాయం చేయగలడని భావించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారిని నియమించారు. ఆ రోజుల్లో బిఎన్ రావు గారు తప్ప ఉన్నత చదువులు చదివిన వారు లేరు. డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఎవరు వ్యక్తిగత కారణాల వల్ల పాల్గొనపోయినప్పటికీ సుమారు 3 సంవత్సరాల కాలం రాజ్యాంగంలోని ప్రతి విషయాన్ని సభలో గంటల తరబడి చదువుతూ సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటూ ఫైనల్ డ్రాఫ్ట్ ను తయారు చేసింది అంబేద్కర్ గారని మర్చిపోవద్దు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒక్కరే రాసారా? 22 కమిటీలకు సంబంధించిన పూర్తి అంశాలను నేను మాట్లాడిన ఎపిసోడ్ ను నా ఛానల్లోకి వెళ్లి చూడండి, లేదా కార్డ్స్ లో పెడతాను చూడండి. అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా మన దేశంలోని నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ, క్రిస్టియన్ సభ ఇలా అన్ని పార్టీ నాయకులు, దేశంలో ఉన్న సంఘాల యొక్క నాయకుల సమక్షంలో అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా ఒప్పుకున్నారు. నేటికి కుహానా మేధావులు 75 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారిని మళ్లీ ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మీరు అర్థం చేసుకోండి. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా గౌరవిస్తున్నారంటే దానికి చాలా కారణాలున్నాయి. అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అన్ని శాస్త్రాలలో భారతదేశంలోనే మేధావి అని మనం మర్చిపోవద్దు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. ఇంత పెద్ద రాజ్యాంగం రాశారంటే సుమారు 3 సంవత్సరాల కాలంలో 130 రాజ్యాంగాలను ప్రపంచంలోనే బెస్ట్ రాజ్యాంగ వ్యవస్థగా నిర్మించడం మనం సోషల్ మీడియాలో మాట్లాడినంత సులభం కాదని గుర్తించాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడింది ఎవరు? ఆ రోజుల్లో ఉన్నట్లే 800 పౌండ్లు ఖర్చు పెడితేనే ఓటు హక్కు ఉండేది. ఈ రోజు అదే కొనసాగి ఉంటే మన పరిస్థితులు అంచనా కూడా వేయలేం. హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి సతీ సహగమనం, బహుభార్యత్వం, స్త్రీల హక్కులు, స్త్రీలకు రక్షణ చట్టాలు, హిందూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు హిందూ కోడ్ బిల్లు ద్వారా ముగింపు పలికింది ఎవరు? చిన్ననాటి నుండి అంబేద్కర్ గారు అనుభవించిన పరిస్థితుల ప్రభావమే ప్రాథమిక హక్కులు, జీవించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు అని మర్చిపోవద్దు. ఇప్పుడిప్పుడే అంబేద్కర్ గారి చరిత్ర, దాచిన రహస్యాలు, చెప్పిన అబద్ధాలు బయటికి వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న కుహానా మేధావులకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే వారి వల్ల చరిత్రలో దాగిన అసలు నిజాలను తిరిగేసే అవకాశం మనకి ఏర్పడింది. మన కోసం త్యాగాలు చేసిన మహనీయులను గుర్తించకపోతే కొత్త చరిత్రను పరిచయం చేసి మళ్లీ జరిగిపోయిన రోజులను మళ్లీ తీసుకువస్తారు. బంగారాన్ని కాల్చుతూ దెబ్బ కొడితే బంగారం సువర్ణవంతంగా మెరుస్తుందని మర్చిపోవద్దు. చివరగా రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఎనలేనిది. డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు వ్యక్తిగత కారణాల వల్ల అంబేద్కర్ గారికి సహకరించకపోయినా గంటల తరబడి సభలో నిలబడి కమిటీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ సరిచేస్తూ ఆయన పడ్డ కష్టాన్ని మర్చిపోవద్దు. ఆయన జీవితంలో కోల్పోయిన ప్రాథమిక హక్కులను, ఆయనకు ఎదురైన అవమానాలను, కుల వివక్షతో ఆయన అనుభవించిన క్షోభను, మరణించే వరకు హిందూ వ్యవస్థలో ఉన్న సతీ సహగమనం, బహుభార్యత్వం అనే సంఖ్యలను రాజ్యాంగంతో తెంచి స్వేచ్ఛా ప్రపంచంలోనికి నడిపించారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రపంచ అంచులకు తాకుతుంటే భారతీయులుగా గర్వించాల్సిన సమయంలో అంబేద్కర్ గారిని కొంత వర్గానికే పరిమితం చేసి నేటికి ఆయన త్యాగాన్ని గుర్తించలేని అంధ సమాజం. ఇప్పటికైనా అసలు చరిత్రను తిరిగేసే సమయం ఆసన్నమైంది. ఫోటోలకే పరిమితమైన చరిత్ర మరిచిన మహనీయులను గుర్తించాల్సిన బాధ్యత భారతీయులుగా మన అందరి బాధ్యత. అంబేద్కర్ గారు న్యాయశాఖకు రాజీనామా ఎందుకు చేశారు? ఈ విషయంలో ఈ రోజు వరకు అబద్ధాన్ని నిజం చేస్తూ యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా అంబేద్కర్ గారికి ఆరోగ్యం సహకరించని కారణంగా న్యాయశాఖకు రాజీనామా చేశారని అబద్ధాన్ని నమ్మించారు ఇన్ని రోజులుగా. నిజం కాస్త లేట్ అయినా బయటికి వస్తుంది కదా. మరి నిజం ఏంటంటే ఇది ఎవరు చెప్పినా అబద్ధమవుతుంది, కల్పితమవుతుంది. అంబేద్కర్ గారే స్వయంగా
తన రాజీనామాకు కారణాలను వాల్యూమ్ నెంబర్ 14 పార్ట్ 2లో ఈ విధంగా వ్రాశారు. మొదటిది న్యాయశాఖలో ఆయనకు ఎదురైన సంఘటనలు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించి కొన్ని పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నాను. ఆ రోజుల్లో నేషనల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడంతో నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అలాంటి సందర్భంలో నెహ్రూ గారు పిలిచి న్యాయశాఖ మంత్రిగా ఉండమని కోరారు. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. కానీ దేశ నిర్మాణంలో పిలిచినప్పుడు సహకరించాలని ఒప్పుకున్నాను. అప్పటి నుండి చాలా ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొన్నాను. న్యాయశాఖ మంత్రి అంటే ఖాళీ సబ్బుపెట్టెతో సమానమని నాకు తెలిసినా, నాకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పనిచేసిన అనుభవం ఉన్నందున పరిపాలన పరంగా, ప్రణాళికల పరంగా నాకు శాఖలను ఇవ్వాలని నెహ్రూ గారిని అడిగినప్పుడు ఇస్తానని చెప్పి దానిని చాలా సంవత్సరాలు హోల్డ్లోనే పెట్టేశారు. కొంతమంది మంత్రులకు ఒక్కొక్కరికి 3-4 శాఖలను ఇచ్చారు. వారు చేయలేని పరిస్థితులు ఉన్నా వారికి ఆ శాఖలను ఇచ్చారు. కొంతమంది మంత్రులు విదేశాలకు వెళ్లినప్పుడు ఇన్ఛార్జీలుగానన్నా ఇస్తారని ఆశించాను. కానీ అది జరగలేదు. నెహ్రూ గారు కొన్ని ప్రణాళికలు కమిటీలు వేశారు. అందులో తీసుకుంటారని ఆశించాను. నా పేరు ఎత్తడమే మానేశారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అర్హత లేని వారికి 3-4 శాఖలను అప్పగిస్తున్నారు. వారి మీద నెహ్రూ గారికి నమ్మకమా, వారు చేస్తారని సామర్థ్యమా లేదా స్నేహమా, నాకు అర్థం కాని పరిస్థితి. నేను న్యాయశాఖ మంత్రిని అవ్వడంతో రోజు రోజుకు కొన్ని వందల మంది ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి వారి ఇబ్బందులను చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్లు తీసుకోవట్లేదని నా దగ్గర బాధపడుతుంటే నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి ఏం లాభం? నా కళ్ళ ముందే అణగారిన తరగతుల నా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నేను ఎంత కృషించిపోయేవాడినో నాకే తెలుసు. రెండవదిగా నన్ను కలిచివేసిన సందర్భం హిందూ కోడ్ బిల్. నన్ను క్షోభకు గురి చేసిన సందర్భం. అసలు ఈ బిల్లులో ఏ అంశాలున్నాయో చూద్దాం. స్త్రీల హక్కులు, విడాకుల చట్టం, నిర్బంధ విద్య, ఆస్తి హక్కులు, అనాథ పిల్లలకు హక్కులు, స్త్రీ స్వేచ్ఛాయుత హక్కులు, రెండవ వివాహ చట్టం, స్త్రీలకు రక్షణ చట్టం. అంబేద్కర్ గారు మాట్లాడుతూ, ఆనాటి సమాజంలో స్త్రీలను మనిషిగా కూడా చూసేవారు కాదు. భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితిమంటల్లోనే తగులబెట్టేవారు. స్త్రీ బయటి ప్రపంచానికి వచ్చే పరిస్థితులు లేవు. చట్టసభల్లో అవకాశాలు లేవు. చివరికి చదువుకునే అవకాశం కూడా లేదు. హిందూ కోడ్ బిల్లును సభలో ప్రవేశపెట్టాను. 120 మంది సభ్యుల్లో 100 మంది హిందూ కోడ్ బిల్లును ఆహ్వానించారు. 20 మంది మాత్రమే హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించారు. హిందూ కోడ్ బిల్లు గురించి నెహ్రూ గారు మాట్లాడుతూ, హిందూ కోడ్ బిల్లు అద్భుతమైన బిల్లని, భారతదేశంలో ఉన్న స్త్రీలందరికీ ఇది ఒక వరమని, అంబేద్కర్ గారికి దీని విషయంలో థ్యాంక్స్ చెప్పాలని, ఈ బిల్లు కోసం అందరూ సహకరించాలని మాట్లాడారు. కానీ హిందూ కోడ్ బిల్లును 1947 11న సభలో ప్రవేశపెడితే 100 మంది ఆహ్వానించిన 44 క్లాజులు ఆమోదించబడిన 4 సంవత్సరాలుగా హోల్డ్లో పెట్టారంటే మానసికంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. హిందూ కోడ్ బిల్లు విషయంలో ఇలా 4 సంవత్సరాలుగా నాంచుతూ 44 క్లాజులుగా జరిగినా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకో అర్థం కాని పరిస్థితి. నెహ్రూ గారు 1950 సెప్టెంబర్ 17న చర్చలో హిందూ కోడ్ బిల్లు గురించి మాట్లాడుతూ, ఈ బిల్లును తాత్కాలికంగా ఆపేస్తున్నామని, తర్వాత వచ్చే గవర్నమెంట్ కు తదుపరి బాధ్యతలు అప్పగిద్దామని అన్నారు. సభలో నేను ఆ మాట వినగానే షాకు గురయ్యాను. 100 మంది ఓటింగ్ జరిగి 44 క్లాజులు చర్చలు జరిగి 4 సంవత్సరాలుగా ఆపిన తర్వాత ఇప్పుడు అలా మాట్లాడగానే న్యాయశాఖ మంత్రిగా ఉండి ఏం ప్రయోజనమని నిర్ఘాంతపోయాను. కొంత సమయానికి నెహ్రూ గారు హిందూ కోడ్ బిల్లులోని 4 క్లాజులు మాత్రమే ఆమోదిద్దాం, మిగతావి తర్వాత గవర్నమెంట్ కి బదిలీ చేద్దామన్నారు. దేశంలో ఉన్న కొంత సమాజానికైనా ఉపశమనం జరుగుతుందని ఒప్పుకున్నాను. నన్ను కలిసివేసిన మూడవ సందర్భం. 350 కోట్ల మన దేశ బడ్జెట్ లో 180 కోట్లకు పైగా ఆర్మీ కోసం ఖర్చు పెడితే మిగిలిన బడ్జెట్ తో ఎలా సర్దుబాటు చేస్తారని సభలో ప్రశ్నించాను. దానికి సమాధానం లేదు. కాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఆర్మీ ఖర్చులు తగ్గుతాయని సభలో వాదించినా అటు నుండి సమాధానం రాలేదు. అలాంటప్పుడు నేనెందుకు న్యాయశాఖ మంత్రిగా కొనసాగాలి? ఇలాంటి ఎన్నో సంఘటనలు నన్ను 4 సంవత్సరాలుగా క్షోభకు గురిచేశాయి. అందుకే రాజీనామా చేస్తున్నాను. ఆరోగ్యం బాగలేక రాజీనామా చేశానని న్యూస్ పేపర్ లో చూసి ఆశ్చర్యపోయాను. అందుకే ఈ వివరణాన్ని అంబేద్కర్ గారు స్వయంగా మాట్లాడారు. ఆయన వ్రాసిన ఈ లెటర్ ను కార్డ్స్ లో వదిలేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్ గారు ఆరోగ్యం సహకరించనందువలన రాజీనామా చేశారా, లేదా ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భాల వల్ల రాజీనామా చేశారా? మీరే ఆలోచించి కామెంట్ బాక్స్ లో చెప్పండి. అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు. అంబేద్కర్ గారు తన జీవితంలో 100కు పైగా పుస్తకాలను, ఎన్నో ఆర్టికల్స్ ను, వందలుగా ఉపన్యాసాలను, ఎన్నో ఉద్యమాలను చేసి ప్రజలను చైతన్యం చేశారు. ఆయన వ్రాసిన పుస్తకాలేంటో చూద్దాం. 1916లో క్యాస్ట్ ఇన్ ఇండియా, 1923లో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, 1936లో ది అనహైలేషన్ ఆఫ్ క్యాస్ట్, 1939లో ఫెడరేషన్ వర్స్ ఫ్రీడమ్, 1940లో థాట్స్ ఆన్ పాకిస్తాన్, 1943లో రనాడే, గాంధీ అండ్ జిన్నా, 1945లో మిస్టర్ గాంధీ, ద అనహైలేషన్ ఆఫ్ అన్టచబుల్స్, 1945లో పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, 1947లో స్టేట్ అండ్ మైనారిటీస్,
1948లో వ్యూ వేర్ ది శూద్రస్, 1948లో మహారాష్ట్ర హాస్ ది లెజిస్టిక్ ప్రొవైన్స్, 1948లో ది అన్టచబుల్స్, 1956లో బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్, 1957లో ది బుద్ధ అండ్ ధమ్మా, 1920లో మూక్ నాయక్, 1927లో బహిష్కృత్ భారత్, 1930లో జనతా, అలాగే 1945లో కాంగ్రెస్ అండ్ గాంధీ అన్టచబుల్స్, రిడిల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ, చివరగా ఆయన వ్రాసుకున్న వెయిటింగ్ ఫర్ ఏ వీసా. అంబేద్కర్ గారు ఎన్ని పుస్తకాలు వ్రాసారు, ఆ పుస్తకాలలో యొక్క సారాంశం ఏంటో రానున్న రోజుల్లో వీలైతే ఎపిసోడ్స్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అంబేద్కర్ గారు స్వయంగా వ్రాసిన వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో ఏముందో చూద్దాం. అందరూ ఆత్మకథగా తన జీవితాన్ని వ్రాసుకుంటే అంబేద్కర్ గారు మాత్రం తన జీవితంలో తనకు గుండెకు తాకిన గాయాలను ఆత్మకథగా వ్రాసుకున్నారు. వెయిటింగ్ ఫర్ ఏ వీసాను చదివితే ఆయన మనసేంటో, ఆయన లక్ష్యం ఏంటో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వెయిటింగ్ ఫర్ ఏ వీసాను భారతదేశంలో 4% చదివారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంబేద్కర్ గారు తన ఆత్మకథను వెయిటింగ్ ఫర్ ఏ వీసాగా వ్రాసారని నేటికి భారతదేశంలో చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి లేదు. ఆయన గుండెకు తాకిన గాయాలను మీకు చెప్పాలనే ఉద్దేశమే వెయిటింగ్ ఫర్ ఏ వీసాను మేము ఎందుకు తీసుకొచ్చాను. పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు 1990 మార్చి 19న ఆయన మరణాంతరం వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో ఆయన జీవితంలో జరిగిన 4 సంఘటనలను, 2 అంబేద్కర్ గారికి తారాసపడ్డ సందర్భాలను, మొత్తం 6 సంఘటనల ఆధారంగా ఈ పుస్తకం పబ్లిష్ చేయబడింది. వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో అంబేద్కర్ గారి మాటల్లోనే చూద్దాం. మొదటి సందర్భం చిన్నతనంలో జరిగిన కోరేగావ్ సంఘటన. అంబేద్కర్ గారు తన పుస్తకంలో వ్రాస్తూ, మా నాన్న కోరేగావ్ లో ఆర్మీలో సుబేదార్గా విధులు నిర్వహిస్తూ నన్ను, అన్నను, 2 చెల్లెళ్లను సతారాలో మామయ్య దగ్గర ఉంచారు. ఇలా జరుగుతున్న కొన్ని రోజులకు నాన్నగారు మమ్మల్ని తాను విధులు నిర్వహిస్తున్న కోరేగావుకు రమ్మని, చూడాలని ఉందని టెలిగ్రామ్ ద్వారా సందేశం పంపించారు. దాంతో మేము నలుగురము కోరేగావుకు బయలుదేరాము. నాన్న పంపించిన కొత్త దుస్తులను వేసుకుని రైల్వే స్టేషన్ లో కోరేగావుకు వెళ్లుటకు స్టేషన్ లో నిలబడ్డాము. కొంతసేపటికి రైలు రాగానే కోరేగావుకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ లో దిగాము. కానీ సాయంత్రం 4 గంటలైనా నాన్న పంపిస్తానన్న గుర్రపు బండి రాలేదు. స్టేషన్ లోనే నిలబడ్డాము నలుగురము. అది గమనించిన స్టేషన్ మాస్టారు మా దగ్గరికి వచ్చి ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్లాలని అడిగి మా దుస్తులు కొత్తవిగా ఉండడంతో బ్రాహ్మణుల పిల్లలని భావించి కాసేపు ముచ్చటించారు. కొంత సమయం తర్వాత మీ కులం ఏంటని అడగగా మహర్ కులం అని అందరం చెప్పాము. రెప్పపాటు సమయంలో మాకు దూరంగా జరిగి మమ్మల్ని అసహించుకొని మాట్లాడడం మానేసి స్టేషన్ లోనికి వెళ్లిపోయారు స్టేషన్ మాస్టారు. మాకు ఏమీ అర్థం కాని పరిస్థితి. కొన్ని నిమిషాల్లోనే మేము మహర్ కులం వారమని కోరేగావుకు వెళ్లాలని తెలుసుకున్న స్టేషన్ దగ్గరలో ఉన్న గుర్రపు బండి వారు కోరేగావుకు రెంటుకు రావడానికి తిరస్కరించారు. సుమారు సాయంత్రం తర్వాత ఒక గుర్రపు బండిని అడగగా ఒక వ్యక్తి మేమే గుర్రపు బండిని నడిపేటట్లు, 2 డబ్బులు చెల్లించేటట్లు ఒప్పందంతో గుర్రపు బండిని నడుపుతూ నాన్న దగ్గరికి బయలుదేరాము. 6:30 స్టేషన్ దగ్గర ప్రయాణమైన మేము 10 గంటల సమయమైనా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ రోజు రాత్రి అవ్వడంతో ఒక టోల్గేట్ కలెక్టర్ ఇంటి దగ్గర రాగానే గుర్రపు బండి ఓనర్ మాతో మీరు మహర్ కులస్తులమని చెబితే ఈ రాత్రి పడుకోవడానికి చోటు ఇవ్వరని, మహమ్మదీయులని చెప్పాలని ఆ అబద్ధంతో ఆ రాత్రి భయం గుప్పిట్లోనే రాత్రి గడిపాము. ఉదయం లేచి కోరేగావు నాన్న దగ్గరికి చేరాము. నాన్న ఆశ్చర్యపడి మీరు ఎలా వచ్చారని అడిగారు. మీరు వస్తున్న సమాచారం అక్కడున్న వ్యక్తి నాన్నకు చెప్పకపోవడంతో ఇదంతా జరిగిందని నాన్న బాధపడ్డారు. 9 సంవత్సరాల వయసులో అవమానంతో ఆ రాత్రి గడిపిన క్షణాలు నేటికి నా మదిలో కదలాడుతున్నాయని అంబేద్కర్ గారు వెయిటింగ్ ఫర్ యూ వీసాలో వ్రాసారు. 2వ సంఘటన బరోడా సంస్థాన ఉద్యోగ సమయంలో ఎదురైన అనుభవం. అంబేద్కర్ గారు మాట్లాడుతూ 1918 భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత గైక్వాడ్ రాజు ఒప్పందం ప్రకారం అకౌంటెంట్ గా చేరాను. రాత్రి కాగానే ఒక్కడినే సంస్థానంలో ఉండలేక విదేశాల నుండి వచ్చి స్థిరపడిన పార్సీల ఇంట్లో నివాసమన్నాను. మహర్ కులస్తుడు అంటే అద్దెకు ఇవ్వరని, నేను కూడా పార్సీయుడనని చెప్పి నివాసమన్నాను. కొన్ని రోజులకు నేను కూడా పార్సీయుడని కానని గుర్తించిన కొందరు యువకులు కర్రలతో దగ్గరికి వచ్చి బెదిరించి చంపేస్తామని, ఎంత ధైర్యం ఉంటే పార్సీయుడని అబద్ధం చెప్తావని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఏం చేయాలో తెలియక నా స్నేహితుల దగ్గరికి వెళ్ళాను. నా మొదటి స్నేహితుడు నేను బ్రాహ్మణ హిందువునని, మా తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను చంపేస్తారని, నేను నీకు స్థలం ఇవ్వలేనని సమాధానమిస్తాడు. 2వ స్నేహితుడు క్రైస్తవుడు అయినందువలన నా భార్యతో ప్రాబ్లం అవుతుందని, నిత్యం పాస్టర్లు వస్తూ ఉంటారని, నీకు ఉండటానికి కుదరదని చెప్పేశాడు. ఆ క్షణం స్నేహితులైన నా దేశంలో ఉన్న హిందూకి నేను అంటరాని వాడినేనని, క్రైస్తవుడికి కూడా అంటరాని వాడినేనని, చివరికి విదేశాలలో నుండి వచ్చి నా దేశంలో బ్రతుకుతున్న విదేశీ పార్సీల సైతం అంటరాని వాడినేనని నా బాధ వర్ణించలేనని అంబేద్కర్ గారు రాశారు వెయిటింగ్ ఫర్ యూ వీసాలో. అంబేద్కర్ గారు తన ఆత్మకథలో వ్రాసుకున్న 3వ సందర్భం చాలీస్ గావ్ లో జరిగిన సంఘటన. అంబేద్కర్ గారు మాట్లాడుతూ
1929లో బాంబే గవర్నమెంట్ అంటరాని వారి పరిస్థితులను అంచనా వేటకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రెండుగా విడిపోయి 2 జిల్లాలకు ప్రయాణమయ్యాము. ఆ కమిటీలో నేను ఒకడిని. స్టేషన్ కు రాగానే అంటరాని వారిగా పిలువబడుతున్న కొంతమంది సమాజం నన్ను ఆహ్వానించి పూలతో గౌరవించారు. 1 గంట సేపు స్టేషన్ లోనే నన్ను నిలబెట్టారు. ఎందుకని ఆరా తీయగా నేను కూడా అంటరాని వాడినని, స్టేషన్ దగ్గరగా ఉన్న గుర్రపు బండి టెక్కీలు కిరాయికి రావడానికి తిరస్కరించడంతో గంట సేపు ఆగవలసి వచ్చిందని వారు సమాధానమిచ్చారు. సుమారు గంట తర్వాత గుర్రపు బండి మాత్రమే కిరాయికి కొని డ్రైవర్ మాత్రం రాడనే నిబంధనతో అంటరాని వారిగా ఉన్న మీరే గుర్రపు బండిని నడపాలనే ఒప్పందంతో వారి ప్రాంతానికి తీసుకెళ్లడానికి ప్రయాణమయ్యాము. కొంత దూరం తర్వాత ఒక వాగు దగ్గర నది మాకు తారాసపడింది. గుర్రపు బండి నడిపే అనుభవం లేకపోవడంతో నేను ప్రయాణిస్తున్న గుర్రపు బండి నది ప్రవాహం దగ్గర ప్రమాదానికి గురై నాకు చాలా గాయాలయ్యాయి. అంటరాని వారికి బ్రతికే స్వేచ్ఛ కూడా లేదని ప్రభుత్వం స్పందించినా ఆనాటి బ్రాహ్మణ సమాజం స్పందించని క్షణాలు నాకు గుర్తున్నాయని అంబేద్కర్ గారు తన పుస్తకంలో రాశారు. అంబేద్కర్ గారి జీవితంలో ఎదురైన 4వ సందర్భం దౌలతాబాద్ లో నీటి కలుషితం. అంబేద్కర్ గారు మాట్లాడుతూ 1934 అణగారిన తరగతుల ఉద్యమంలో పాల్గొన్న నా తోటి సహోదరులతో పాటు దౌలతాబాద్ లో ఉన్న పేరుగాంచిన కోటను చూడడానికి అందరము బయలుదేరాము. కొంత సమయం తర్వాత దౌలతాబాద్ కోట దగ్గరికి దిగి కోటను చూస్తూ కోట గుమ్మం దగ్గర పక్కన నీటి తొట్టిని గమనించిన మేము ఆ తొట్టి దగ్గరే స్నేహితులమందరము కాళ్ళు చేతులు కడుకున్నాం. అది గమనించిన కోట గుమ్మం దగ్గర ఉన్న ముసల్మాన్ పరిగెత్తుకుని వచ్చి ఈ అంటరాని వారు మన నీటిని కలుషితం చేశారని అరుస్తూ మా దగ్గరికి వచ్చి కోటలోకి వెళ్లకుండా ఆపేశాడు. కొద్ది నిమిషాల్లోనే ముస్లిం యువకులు అక్కడికి చేరి మమ్మల్ని తిడుతూ బెదిరిస్తూ హేళనగా మాట్లాడుతూ కొత్తవారమని తెలియక నీటితో కడుకున్నామని చెప్పినా వినకుండా అక్కడి నుండి దుర్భాషలాడుతూ వెళ్లగొట్టారు. నా దేశంలో హిందువులకు క్రిస్టియన్లకే కాదు ముస్లింలకు కూడా నేను అంటరాని వాడినేనని నిర్ఘాంతపోయిన సంఘటన అంబేద్కర్ గారు రాశారు. ఈ 4 సందర్భాలు అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలు. మిగతా 2 సంఘటనలను చూద్దాం. అంబేద్కర్ గారికి తారసపడ్డ 5వ సందర్భం అంటరాని స్త్రీకి జరిగిన అవమానం. అంబేద్కర్ గారు మాట్లాడుతూ 1929 డిసెంబర్ 12న గాంధీజీ పత్రిక అయిన యంగ్ ఇండియా న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక హిందువైన అంటరాని వాని యథార్థ గాథ. అంబేద్కర్ గారు మాట్లాడుతూ న్యూస్ పేపర్ లో నేను చదివిన కథనం ప్రకారం స్కూల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గర్భవతి అయిన ఉపాధ్యాయుని భార్య జబ్బు చేయడంతో వైద్యునికి సమాచారం ఇవ్వగా బ్రాహ్మణ వైద్యుడు వస్తాడు. మీ భార్యనే కాలని బయటికి తీసుకువస్తే చూస్తానని చెప్పడంతో చేసేది లేక ఉపాధ్యాయుడు అతి కష్టం మీద భార్యను వైద్యుడి దగ్గరికి తీసుకువస్తాడు. బ్రాహ్మణ వైద్యుడు ఆ స్త్రీ చెయ్యి తాకకుండా తన బ్యాగులో ఉన్న థర్మామీటర్ ను పక్కన ఉన్న ముస్లిం కి ఇచ్చి ఉపాధ్యాయునికి ఇచ్చి ఆ స్త్రీకి చేరవేయమని చెప్తాడు. ఆ ముస్లిం వ్యక్తి థర్మామీటర్ ను భర్తకు ఇవ్వగా భార్యకు థర్మామీటర్ ను ఉంచి భర్త థర్మామీటర్ ముస్లిం వ్యక్తికి ఇవ్వగా దాన్ని బ్యాగులో వేసుకుని బ్రాహ్మణ వైద్యుడు సమాచారం ముస్లిం వ్యక్తి ద్వారా చెప్తానని వెళ్లిపోతాడు. ఈ ప్రాసెస్ జరిగిన 2 రోజుల తర్వాత ఆ స్త్రీకి న్యూమోనియా వచ్చిందని సమాచారం ఇస్తారు. వైద్యం లేక ఆ స్త్రీ చనిపోతుంది. దేశానికి ఉపాధ్యాయునిగా సేవలందించిన అంటరానివాడు హిందువైన అంటరానివాడేనని ఆ ఉపాధ్యాయుని కన్నీటితో నిండిన ఆ బాధ నా మనసుని కలచివేసిందని వెయిటింగ్ ఫర్ యూ వీసాలో అంబేద్కర్ గారు రాసుకున్నారు. అంబేద్కర్ గారు తన ఆత్మకథలో రాసుకున్న చివరి సందర్భం అంటరాని ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం. వెయిటింగ్ ఫర్ యూ వీసాలో అంబేద్కర్ గారు రాస్తూ 1938 మార్చి 6న శ్రీ ఇందూలాల్ యాజ్నిక్ అధ్యక్షతన బంగీ కులస్తుల సమావేశంలో ఒక ఉద్యోగి కన్నీటి సంఘటన. ఆ ఉద్యోగి ఆ సమావేశంలో మాట్లాడుతూ నేను బోర్సాద్ కార్యాలయంలో తలాదిగా నియమించబడ్డానని ఆ క్షణం నుండి ఆ ప్రభుత్వ కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులు నన్ను బంగివాడంటూ అవమానిస్తూ ఎంత ధైర్యం ఉంటే మా ముందే కుర్చీలో కూర్చుంటావని బెదిరిస్తూ కార్యాలయంలో ఉన్న అందరి పనులను నాతోటే చేయిస్తూ కర్రలతో ప్రతిరోజు బెదిరిస్తూ నరకాన్ని చూపారని ఒకరోజు గ్రామస్తులు కొంతమంది పెద్దలతో కూడి వచ్చి అంటరాని వాడివై ఉండి మా గ్రామంలో ఉద్యోగం చేయుటకు ఎంత ధైర్యమని ఉద్యోగం మానివేయకపోతే చంపేస్తామని బెదిరించడంతో ప్రాణభయంతో ఉద్యోగం మానేశాడని బంగి సోదరుడు ఆ సమావేశంలో ఏడ్చిన ఆ ఘటన నా మనసుకు భారంతో నింపేసిందని అంబేద్కర్ గారు రాశారు. నేను నీళ్లు త్రాగడానికి చివరికి తినడానికి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆ సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా ఆయన గుండెకు తాకిన సంఘటనలను తన ఆత్మకథగా వ్రాసుకున్నారు అంబేద్కర్ గారు. ఇలాంటి అవమానాలను భరిస్తూ వీటన్నిటికీ చదువే పరిష్కారమని తెలుసుకున్న అంబేద్కర్ గారు చదువే తన లక్ష్యంగా మార్చుకొని భారతదేశంలో ఎవరు అందుకోలేని శిఖరంగా మారారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి అవమానాలు తన ప్రజలు పడొద్దని తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం కూడా అందరిలాగే వదిలేద్దామా? భావి తరాలకు మహనీయుని చరిత్రను చేరవేద్దామా? మీరే ఆలోచించండి. హిందుత్వంలో ఉన్న వర్ణ వివక్షను, కుల వివక్షను, గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని, భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ యొక్క పునాదులను కదిలించారు అంబేద్కర్ గారు. భారతదేశంలో ఫ్రీడమ్ మరియు ఈక్వాలిటీ యొక్క అవసరతలను, కాంగ్రెస్ యొక్క విధానాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో మైనారిటీ వారు పడుతున్న
పడుతున్న ఇబ్బందులను, శూద్రులు ఎవరు, బుద్ధుడి యొక్క చరిత్రను, కులాల యొక్క పుట్టుకను, కుల నిర్మూలనకు చేయవలసిన అంశాలను వ్రాసారు అంబేద్కర్ గారు. కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచనలను మనువాద ధర్మశాస్త్రంలో ఉన్న రామా కృష్ణుని యొక్క బహిర్గతం చేశారు ఆయన. 18వ శతాబ్దం నుండి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు గొప్పతనాన్ని గుర్తిస్తుంది ప్రపంచం. అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించారు? అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఉన్న హిందూ సమాజంలో ఉన్న మూఢ ఆచారాలను, ప్రజలు పడుతున్న వివక్షను, తాను స్వయంగా అనుభవించిన అవమానాలను భరించి హిందువుగా పుట్టానేమో గాని హిందువుగా మాత్రం చావనని బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు అంబేద్కర్ గారు. అందుకే అంబేద్కర్ గారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలను పరిశీలించి చివరగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని 4-6 శతాబ్దాల మధ్య కాలంలో స్థాపించారు. చరిత్రలో గౌతమ బుద్ధుడికి ఎంతో స్థానం ఉంది. నేటికి ప్రపంచంలో అత్యధికంగా మొదటి స్థానంలో తన ప్రతిమలతో గౌరవించబడుతున్న వ్యక్తి గౌతమ బుద్ధుడు. బౌద్ధ మతంలో అంబేద్కర్ గారికి ప్రభావితం చేసిన అంశాలేంటో చూద్దాం. దేవుడి పేరుతో మనిషిని బంధించి వారి స్వేచ్ఛను, జీవన విధానాన్ని కులాల యొక్క అడ్డుగోడలు కట్టి హింసించడం బౌద్ధంలో లేకపోవడం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఇంకా ఇతర మతాలలో మనుధర్మ శాస్త్రాల పేరిట ఆచార సాంప్రదాయ నమ్మకాలు, బౌద్ధాలు లేకపోవడం. ముఖ్యంగా ఆనాటి హిందూ సమాజ మనుధర్మంలో ఉన్న పునాదులను చదివిన అంబేద్కర్ గారు మనిషిని మనిషిగా బ్రతకాలంటే నేనే ఒక మార్గం చూపించాలనే ఉద్దేశంతో బౌద్ధ మతానికి దగ్గరయ్యారు. మనిషికి మరణం తర్వాత మరో ప్రపంచం ఉందని అంబేద్కర్ గారు నమ్మలేదు. బౌద్ధంలో ఇలాంటి విషయాలకు ప్రాధాన్యం లేకపోవడం ఒక కారణం కావచ్చు. ఆనాటి ప్రజలకు నిజమైన స్వాతంత్రం బౌద్ధం మాత్రమే అని నమ్మి 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో 5 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించారు అంబేద్కర్ గారు. నేటికి 50 కోట్ల మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారని అంచనా. గౌతమ బుద్ధుడి చరిత్ర గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడుకుందాం. రెండోసారి లక్షలాది ప్రజలను బౌద్ధంలోకి చేరేందుకు, అలాగే జైన మతం మరియు బౌద్ధ మతం ఐక్యం చేయుటకు డిసెంబర్ 6న జరగాల్సిన సభ అంబేద్కర్ గారి మరణం ద్వారా బౌద్ధ విప్లవం కూడా ఆయనతో పాటే ఆగిపోయింది. అలా 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ గారు నిద్రలోనే కన్నుమూశారు. అంబేద్కర్ గారి యొక్క ఆఖరి మజిలీ. అంబేద్కర్ గారి జీవితం అనే పుస్తకంలోని చివరి క్షణాలు, జీవితంలో ఆయన చేసిన త్యాగాలు, ఆయన పడ్డ అవమానాలు, ఆయన మనసుకు తాకిన గాయాలనే ఆయన పుస్తకంలోని అక్షరాలు మనకు చూపిస్తాయి. ఆయన జీవితంలో 5 సంవత్సరాల వయసులో అమ్మకు దూరమై, 22 సంవత్సరాల వయసులో నాన్నకు దూరమై, కుటుంబం మొత్తం ఆయన భుజాల మీద మోస్తూ ఆ భారాన్ని రమాబాయి అంబేద్కర్ గారి మీద వేస్తూ ఆయన ఆలోచించిందేంటో తెలుసా? నా సమాజాన్ని ఉద్ధరించాలంటే అంటరానితనం, అస్పృశ్యత, వర్ణ వివక్ష, కుల వివక్ష పునాదులను కదిలించాలంటే చదువు ఒకటే ఆయుధమని, ఏ భారతీయుడు అందుకోలేని చదువుల శిఖరాన్ని అందుకుని దేశంలోని ప్రజల తరపున నిలబడి బహిష్కృత భారత్, మూక్ నాయక్ లాంటి పత్రికలతో ప్రశ్నించి, మహచ్చెరువు ఉద్యమం, దేవాలయాల ప్రవేశం లాంటి సాగసోపేత ఉద్యమాలతో ప్రజల్ని చైతన్యం చేసి, సైమన్ కమిషన్ ని ఆహ్వానించి దేశం మొత్తం ఒకవైపు, రౌండ్ టేబుల్ సమావేశాలలో వయోజన ఓటు హక్కును సాధించి పూనా ఒప్పందంపై సంతకం పెడుతున్నప్పుడు నా మరణ వాంగ్మూలం మీద సంతకం పెడుతున్నానని అన్నాడంటే ప్రపంచంలో ఆయనను మించిన యూదులెవరు? రాజ్యాంగ నిర్మాణంలో ఆయనకు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 130కి పైగా ప్రపంచ రాజ్యాంగాలను చదివి అలాంటి రాజ్యాంగాన్నే కదా ఈరోజు మనం పాటిస్తున్నది. ఓటు హక్కుతో ప్రశ్నించే హక్కునిచ్చిందెవరు? భావ ప్రకటన స్వేచ్ఛతో నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిందెవరు? హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీల బానిస గోడలను బద్దలు కొట్టి స్త్రీలను స్వేచ్ఛా భారతావనిలోనికి అడుగు పెట్టించిందెవరు? ప్రాథమిక హక్కులతో నిన్ను నడిపించిందెవరు? ఆనాటి మనుధర్మ శాస్త్రాన్ని ప్రశ్నించి హిందువుగా పుట్టానేమో గాని హిందువుగా మాత్రం చావనని బౌద్ధం మార్చుకొని సరికొత్త మార్గాన్ని చూపిన మార్గదర్శి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అవమానాలను తన గుండె లోతుల్లో దాచుకొని అవకాశాలను తన విజయాలుగా మార్చుకొని ప్రపంచమే ఆయనను గౌరవించే వ్యక్తిగా ఎదిగి అవమానపడ్డ చోటే కీర్తించబడుతున్న జయశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు. అంబేద్కర్ గారు తన జీవితంలో 50,000 పుస్తకాలను తన లైబ్రరీగా మార్చుకున్నారు అంటే ఆయన ఎన్ని నిద్రలేనిగా రాత్రులు గడిపి ఉంటారు. ఆయన చివరి క్షణాల్లో కూడా బుద్ధ అండ్ దమ్మ ముందు మాట వ్రాసి పూర్తి చేసి నానక్ చంద్ రత్ టైపింగ్ చేయమని డిసెంబర్ 5 రాత్రి 11:30కు పడుకున్నారు. డిసెంబర్ 6, 1956 ఉదయం సవితా అంబేద్కర్ లేపడానికి ప్రయత్నించగా లేవకపోవడంతో రాత్రి లేట్ అయిన కారణంగా కాసేపు పడుకోనని గంట తర్వాత సవితా అంబేద్కర్ గారిని నిద్ర లేపడానికి ప్రయత్నించగా అంబేద్కర్ గారు అప్పటికే నిద్రలోనే కన్నుమూశారు. అలా 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ గారు నిద్రలోనే కన్నుమూశారు. అంబేద్కర్ గారిని ఒక వర్గానికే పరిమితం చేద్దామా? అందరివాడిగా గుర్తించి భావి తరాలకు అంబేద్కర్ గారి యొక్క చరిత్రను చేరవేద్దామా? అవసరమైన వారికి అందలమెక్కిస్తూ అవసరం లేని వారిని చరిత్రను చెరిపేస్తున్నారు. చరిత్రలో దాచిన రహస్యాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. మనం అందరి జీవితాల్లో చెరగని సంతకం అంబేద్కర్ గారు. దాని ప్రపంచమే సాక్ష్యం. మన మనసులో ఆయనకున్న స్థానమే మహనీయులకు ఇచ్చే నివాళి. జై భీమ్.